శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాసు మనసః సర్వార్థానాం ఉపక్రమే ఎం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదా శరదం భోజవదనా వదనం భుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. నీరాత్తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరస్ సిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. సభాయే నమః. పద్మావతి గోదాదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 3 రోజుల పాటు గోదా వైభవం, గోదాదేవి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం లభించింది ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల. ధనుర్మాసం సందర్భంగా గోదా వైభవం అని పేరు పెట్టి 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాధారణంగా నెల రోజులు కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం తీసుకుని ఆ పాసురం యొక్క భావాన్ని చెబుతూ దానిని విపులీకరిస్తూ చెప్పేటటువంటి సాంప్రదాయం ఉన్నది. సాధారణంగా వైష్ణవులు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి, రంగనాథ స్వామి ఆలయాలు ఇది ప్రత్యేకమైనది. గతంలో ఒక 5 చోట్ల చెప్పాను. ఒక్కరోజు గోదావరిలో ఒక్కరోజు మాత్రం చెప్పా. ఇప్పుడు 3 రోజులకు తీసుకుని మొదటిసారిగా చెప్తూ ఉన్నాను. ఈ ధనుర్మాసంలో 3 ఆలయాల్లో చెప్పే అవకాశం లభించింది. ఇది మొదటి కార్యక్రమం. కొంచెం ప్రయోగాత్మకంగా ఉంటుంది. ఎక్కడ ప్రారంభించాలి, మొదటి రోజు ఎక్కడ వరకు చెప్పాలి, ఇవన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ధనుర్మాసం అనేది సౌర సాంప్రదాయం ప్రకారం ధనుర్మాసం అంటాం. చాంద్రమానం ప్రకారం అయినట్లయితే మార్గశీర్ష మాసం అంటాం. మార్గశిరము కార్తీకం వెళ్ళింది. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఆలయాలన్నీ కిక్కిరిసిపోయి ఉండేవి. శివాలయంలో, విష్ణువాలయంలో కూడా ప్రధానంగా శివాలయంలో అయితే నిత్యాభిషేకాలు జరుగుతూ ఉండేవి. కార్తీక మాసంలో కార్తీక సోమవారములు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినములుగా మన తెలుగు ప్రాంతంలో గత అనాదిగా చాలా కాలం నుంచి నిర్వహించబడుతూ వస్తూ ఉన్నారు. ఇక ద్రవిడ దేశంలోకి వెళ్ళినట్లయితే తమిళ దేశంలోకి ఈ గోదాదేవికి సంబంధించినటువంటి ఈ ఆళ్వార్లంతా కూడా తమిళనాడుకి సంబంధించిన వారు. ఒక్క కులశేఖర ఆళ్వారు తప్ప వారు కేరళ రాష్ట్రానికి చెందినవారు. 12 ఆళ్వార్లు అన్నారు. 12 మంది. ఈ ఆళ్వార్లంతా కూడా విష్ణు భక్తులు, విష్ణు సంప్రదాయంలో భక్తి ప్రచారం చేసినటువంటి వాళ్ళు. నేను
పరమాత్మకే తప్ప ఇతరులకు చెందిన వాడిని కాను అనేటటువంటి భావంతో, భగవానుడే నాకు శరణాగతి అనేటటువంటి భావంతో, ఆయన అనుగ్రహం తప్ప ఇంకేది నాకు రుచించదు అని తెలుసుకోవడమే ఈ ధనుర్మాసం యొక్క పరమార్థం అన్నారు. ధనుర్మాస వ్రతం, తిరుప్పావై వ్రతం, దీన్నే శ్రీవ్రతం అని కూడా అంటారు, సిరినోము అని కూడా అంటారు. ఈ వ్రతం యొక్క పరమార్థం పరమాత్మ దాసుడిని నేను, పరమాత్మకు చెందినటువంటి వాడిని, పరమాత్మ అనుగ్రహమును కోరుకుంటున్న వాడిని అని పూజ చేయడం. ఇప్పుడు మనం చెప్పుకున్న 3 అంశములు, నేను పరమాత్మకు తప్ప ఇతరులకు చెందిన వాడిని కాదు నేను. 2వ అంశం భగవానుడే నాకు శరణాగతి. 3వ అంశం పరమాత్మ యొక్క అనుగ్రహమే నాకు కావాలి, నేను కోరుకునేది అదే. ఈ మూడింటిని కూడా అకారత్రయం అంటారు. అనన్య శేషత్వం, అనన్య పరత్వం, అనన్య భోగత్వం అన్నారు వీటిని. ఈ 3 విధాలుగాను కూడా ధనుర్మాసంలో పరమాత్మను సేవించడం వైష్ణవ సాంప్రదాయంలో ప్రముఖంగా ఉన్నటువంటిది. ఈ మాసంలో భగవంతుడి యొక్క సేవ, భగవద్భక్తుల యొక్క సేవ కూడా, భాగవతుల యొక్క సేవ కూడా రెండు కలిపి చేస్తారు. మాసంలో మార్గశీర్ష మాసం నేనే అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. మాసానాం మార్గశీర్షోహం. ఈ శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం ఇది. భగవానుని యొక్క వాక్కు మార్గం అంటే భగవానుని పొందేటటువంటి దారి, ఉపాయం, నిష్కామకర్మ, ఆత్మజ్ఞానం, భగవద్భక్తి, ఇవన్నీ కూడా పరమాత్మను చేరడానికి, పరమాత్మను సేవించడానికి ఉన్నటువంటి సాధనాలు అన్నారు, మార్గాలు అన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మార్గం ఏమిటంటే మార్గశీర్ష మాసంలో ఈ వ్రతాన్ని చేసుకోవడం. ఉపాయ శ్రేష్టం పరమాత్మే అన్నారు. మనకి 3 విధములైనటువంటి భక్తి మార్గములు ఉన్నాయి. 1 కర్మ మార్గము, 2 జ్ఞాన మార్గము, 3 భక్తి మార్గము. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. భగవద్గీత చెప్పినటువంటి ఈ 3. భగవద్గీత మొత్తం కర్మే చెప్పిందంటారు బాలగంగా. మొదట్లో కర్మ చెప్పింది, తర్వాత భక్తి చెప్పింది, చివరి 6 అధ్యాయాల్లోనూ కూడా జ్ఞానం చెప్పింది భగవద్గీత. భగవత్ ప్రాప్తిని కలిగించేటటువంటి వాడు ఆ భగవానుడే అంటాయి ఉపనిషత్తులు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే భగవంతుడి యందు మనకు భక్తి కలగదు, భగవంతుడిని చేరుకోవడానికి మనకు అవకాశమే లేదు. పొందించేవాడు ఆయనే, పొందేవాడు ఆయనే, ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే అన్నారు. ఈ భావనతోటి మార్గశీర్ష వ్రతాన్ని చెయ్యాలి. ధనుస్సంక్రమణంలో, ధనుస్ రాశిలో, ధనుర్మాసంలో సూర్యుడు ధనురాశి ఉండగా మన ఆంగ్లమానం ప్రకారం చూసినట్లయితే డిసెంబర్ 16, 15, 16 ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది. భోగి పండుగ వరకు జనవరి 14 వరకు ఉండేటటువంటిది ఈ ధనుర్మాసం అన్నారు. ధనుస్సు ప్రణవానికి సంకేతం అన్నారు, ఓంకారానికి సంకేతం ధనుస్సు అన్నారు. ఓమిత్యాత్మానం యుంజీత, ఓమిత్యాత్మానం ధ్యాయత ఉపనిషత్తు చెబుతుంది. మొదట ఉపనిషత్తు అని పరమాత్మను చేరడానికి ఓం అనేటటువంటి ప్రణవంతో ధ్యానం చెయ్యాలి, ఓంకారంతో. ఈ జీవతత్వం పరమాత్మకే చెందినటువంటిది, ఇతరులకు చెందినటువంటిది కాదు. దీనిని ఉపాసన చేయడం వల్ల భగవానుడే ఉపాయము అనేటటువంటి భావన మనలో దృఢపరుచుకోవాలి. ఇదే ధనుర్మాసం యొక్క వ్రతం యొక్క లక్ష్యమన్నారు. దైవ సాయుధ్యాన్ని అందించేటటువంటి దివ్య సోపానమే ఈ ధనుర్మాసం యొక్క వ్రతం అన్నారు. దీన్నే తిరుప్పావై వ్రతం అంటారు. ధనుర్మాసంలో వచ్చేటటువంటి వ్రతం ఇది.
ఈ వ్రతం చాలా విశేషమైనటువంటిది. ముఖ్యంగా ద్రవిడ దేశంలో దివ్య సూరులని, ఆడవారులని, కొంతమంది భక్త శిఖామణులు ఉన్నారు, పండితులని చెప్పుకున్నాం. వారిలో ప్రముఖమైనటువంటి వారు గోదాదేవి. ఈ ఆడవార్లందరూ కూడా ద్రావిడ భాషలో లోకానికి అమూల్యమైనటువంటి భక్తి వాంగ్మయాన్ని అందజేశారు. ఒక్కొక్కరు కొన్ని కొన్ని పాసురముల చొప్పున రచన చేశారు. ఇవన్నీ కలిపి మొత్తం 4000 పాసురాలు ఉన్నాయి. ఈ 4000 పాసురములను కూడా శ్రీనాథముని అనేటటువంటి ఆయన సంకలనం చేసి, వాడు రాసినవే సంకలనం చేసి నాలాయిల దివ్య ప్రబంధము అని చెప్పి ఒక ప్రబంధాన్ని అనుసంధించారు. దీన్నే ద్రావిడ వేదము అని కూడా అంటారు. ఎందుచేతంటే వేదంలో ఉన్నటువంటి విశేషాలని, వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని కలిగి ఉంటుంది ఈ ద్రావిడ వేదం. ఈ నాలాయిల ప్రబంధం కనుక ఈ మొత్తం 24 ప్రబంధాలు ఈ 12 మంది కలిపి రచించినటువంటివి. అందులో గోదాదేవి రచించిన 2, ఒకటి తిరుప్పావై, అందులో 30 పాసురములు ఉన్నాయి. రెండవది నాచియార్ తిరుమొళి అనేటటువంటి ప్రబంధం. ఆ ప్రబంధంలో 143 పాసురములు ఉన్నాయి. రెండు కలిగినట్లయితే మొత్తం 173 పాసులు, 143, 30, 173 పాసురములు అయ్యాయి. ఆవిడ రచించినటువంటి మొత్తం 173 4000 పాసురముల్లోనూ కూడా ఈ 173 అంకెలు కలిగినట్లయితే 1, 7, 3 కలిగితే 11 అయింది. ఈ 11 ఏమిటంటే మనస్సు అన్నారు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 11వది మనస్సు అన్నారు. ఆ మనస్సును భగవంతుని యందు లగ్నం చేయడం, పరమాత్మకే మన మనస్సును అంకితం చేయడమే ఈ తిరుప్పావై, లేకపోతే ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి మనం చేయవలసినటువంటి, ఆచరించవలసినటువంటి విషయం అన్నారు. పెరియాళ్ళవారు అని ఒక ఆళ్ళవారు, ఈ 12 మందిలో ఒక ఆయన కుమార్తె ఈ గోదాదేవి. ఆవిడ్ని ఆండాళ్ళు అంటారు. నాలాయన దివ్య ప్రబంధం అని చెప్పుకున్నాము. 4000 శ్లోకాలతో కలిగినటువంటిది. మధుర భక్తివాన్మయులు, దివ్య సూర్యులు, లేకపోతే ఆడవారులు అనేటటువంటి పేర్లతోటి ప్రసిద్ధి చెందినటువంటి 12 మంది భక్త శిఖామణులు రచించినటువంటి 24 పాసురములు అనుసంధానం చేయబడ్డాయి. శ్రీమన్నారాయణుని యొక్క నిర్హేతుమైనటువంటి కరుణ వల్ల భక్తిగా పరిణమించినటువంటి జ్ఞానాన్ని పొంది ఈ ప్రబంధాన్ని రచించారట ఆడవాళ్ళంతా కూడా. ఈ నారాయణ ప్రబంధంలో ఒకటి తిరుప్పావై అని చెప్పుకున్నాం, గోదాదేవి యొక్క రచన. ఈ ప్రబంధమే కాకుండా నాచియార్ తిరుమొళి రచించిందని చెప్పుకున్నాం. ఈ ఉన్నటువంటి 12 మంది ఆడవారు కూడా విభిన్న కాలాలకు చెందిన వాళ్ళు వీరు. అందులో సర్వయోగి అని ఒక ఆయన, శఠకోపయోగి అని ఒక ఆయన, వాళ్ళ మొదలైనటువంటి వాళ్ళకి అటువంటి దివ్య సూర్యులకు కుమార్తెగా కీర్తించబడింది ఈ ఆండాళ్. జ్ఞాన సంతానం అన్నారు, జ్ఞానపుత్రిక అన్నారు. అందులో ఈ 12 మందిలో 11 మంది పురుషులు, ఒక అమ్మాయే, ఒక ఆవిడే స్త్రీ. ఈవిడ 11 మందికి కూడా జ్ఞాన సంబంధమైనటువంటి కుమార్తెగా కీర్తించబడింది. వారందరికంటే కూడా భక్తి వైభవంలో మించి ఉన్నదావిడ ఈ ఆండాళ్ళు. తులసీదేవిలాగా స్వాభావికమైనటువంటి జ్ఞాన భక్తి సౌరభ సమృద్ధ ఆవిడ. అతి ప్రబుద్ధుడైనటువంటి భగవానుడు కూడా ప్రబోధం చేసినటువంటి ఆవిడ. విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆవిడ. సాధారణంగా పురుషోత్తముడైనటువంటి పరమాత్మను వర్ణన చేయాలంటే ఈ ఆడవారులు మొదలైనటువంటి దివ్యసూరులు కొంతమంది ఏం చేశారంటే తమను స్త్రీగా భావించుకుని పరమాత్మను పురుషుడిగా భావించి స్తుతి చేశారు, తన్మయత్వం చెంది చేశారు. ఉపనిషత్తులు చెప్తాయి, ఒక్క పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఒక్కడే పురుషుడు,
బ్రహ్మదేవుడితో సహా మిగిలిన వాళ్ళంతా కూడా స్త్రీలే. మనమందరం కూడా పరమాత్మని ఆ భావంతో ధ్యానం చేయాలన్నారు. అయితే ఇప్పుడు చిన్న ఇబ్బంది ఉంది. ఎంత స్త్రీగా భావన చేసినా పురుషుడు పురుషుడే. ఇక్కడ గోదాదేవి విషయానికి వచ్చినట్లయితే ఆవిడ సహజంగానే స్త్రీ కనుక, మధుర భక్తి తత్పరురాలు కనుక ఆవిడ స్త్రీ భావంతో పరమాత్మను సేవించింది కనుక ఈ ఇబ్బంది కలగలేదన్నారు. ఈ విధంగా స్త్రీత్వారోపణం చేసుకోవాల్సిన అవసరం ఆవిడికి రాలేదు. అందుచేత ఆవిడ ప్రదర్శించినటువంటి మధుర భక్తి ఉన్నదే అది చాలా సహజంగా ఉంది. మిగిలిన దివ్య సూర్యుల యొక్క భక్తి కంటే కూడా గాఢంగా ఉంది. ఇది గోదాదేవికి సంబంధించినటువంటి వృత్తాంతం. భూదేవియే గోదాదేవిగా అవతరించిందంట. భూదేవి యొక్క అంశే గోదాదేవి. భూమి రసాతలంలో మునిగిపోయింది. ప్రళయకాలంలో ప్రళయం సంభవించినప్పుడు భూమి రసాతలంలోకి వెళ్ళిపోతే శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి భూమిని ఉద్ధరించాడు. అప్పుడే హిరణ్యాక్ష వధ కూడా జరిగింది. తన కోరలతోటి భూమిని పైకి ఉద్ధరించాడు ఆయన, సృష్టి జరగడానికి అనువుగా. అయినా కూడా భూదేవి దుఃఖంతో ఉన్నదట. వరాహమూర్తి అడిగాట, దేవి ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు? రసాతలంలో మునిగిపోయినటువంటి నిన్ను ఉద్ధరించాను కదా, నీకు ఒక స్థాయిని కలిగించాను కదా, అయినా ఎందుకు దుఃఖిస్తున్నావు అన్నా. అప్పుడు భూదేవి అన్నదట, నేను బాధపడుతున్నది ప్రజల గురించి, నా మీద నివసించేటటువంటి మానవుల గురించి, వాళ్ళు ఎలా బాగుపడతారు అని బాధపడుతున్నాను అన్నదట. అప్పుడు భూదేవికి వరాహస్వామి అనుగ్రహించి 3 ఉపాయాలు చెప్పారట. సులభమైన ఉపాయాలు పరమాత్మను సేవించడానికి. ఒకటవది సస్మై ప్రసూనార్పణం అన్నారు. అంటే పుష్పములతోటి పరమాత్మను అర్చన చేయడం. రెండవది నామ సంకీర్తనం అన్నారు. భగవంతుని యొక్క నామాన్ని సంకీర్తన చేయడం, గానం చేయడం. మూడవది ఆత్మ సమర్పణం అన్నారు. మన యొక్క ఆత్మను పరమాత్మకే సమర్పించుకోవడం. వీటిని గోదా శ్లోకాల్లో చెప్తారు. స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం అన్నారు. వరాహ పురాణంలో భూదేవి అవతరించడానికి ఇంకొక కథ కూడా చెప్పారు. తిరుక్కురుంగుడి అనేటటువంటి ఒక గ్రామం. తిరుక్కురుంగుడి ఆ గ్రామానికి సమీపంలో ఒక హరిజనవాడలో ఒక విష్ణు భక్తుడు ఒక ఆయన ఉండేవాడు. సంపాదువాన్ అతని పేరు. సంపాదువాన్ ఈ పేరు ఇచ్చింది తిరుక్కురుడిలో ఉండేటటువంటి వైష్ణవ నవియాట ఈ భక్తుడికి ఇచ్చారు. ఇతన్ని మాలదాసరి అనేవారు. ఈ మాలదాసరి కథ మనకు శ్రీకృష్ణదేవరాయలు వారు ఆముక్తమాల్యతలో చక్కగా వివరించారు. అతడు ప్రతిరోజు కూడా ఈ మాలదాసరి ఉషోదయాన్నే లేచేవాడు, నదీ స్నానం చేసేవాడు, తిరుక్కురుంగుడి గుడికి వెళ్ళేవాడు, విష్ణుమూర్తిని ఆలయంలోకి ప్రవేశించేవాడు కాదు. ఆ రోజుల్లో ఆ కాలంలో ఆలయ ప్రవేశానికి కొంతమందికి అవకాశం ఇచ్చేవారు కాదేమో. ఆ బయటే నిలబడి కీర్తిస్తూ ఉండేవాట పరమాత్మని. అందులో మంగళకైసికి అని ఒక రాగం ఉన్నది, చక్కటి రాగం. అది చాలా ఇష్టం అతనికి. ఆ రాగంలో బాగా సాధన చేస్తాడు. చక్కగా శ్రీ మహావిష్ణువుని కీర్తనలు చేస్తూ ఉండేవాట. ఇంతలో కార్తీక మాసం వచ్చింది, ఏకాదశి పర్వదినం వచ్చింది. ఆ రోజున ఉపవాసం ఉన్నాడు ఆయన. రాత్రంతా జాగరణ చేశాడు. ఉదయాన్నే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళాలని ఆ చీకట్లోనే బయలుదేరి స్నానం చేసి గుడికి వెళుతూ ఉంటే దారి తప్పాడు. దారి తప్పి ఆలయానికి వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళిపోయి ఒక మర్రి చెట్టు చెత్తకి చేరాడు. చాలా పెద్ద మర్రి చెట్టు అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు గారు వర్ణిస్తారు. 2 యోజనాలు పొడవున్నాయట ఆ కొమ్మలన్నీ కూడా.
ఆ ఊడలన్నీ భూమిలోకి దిగిపోయాయట. ఆ ఆకులు ఎగిరి గాలికి ఎగిరి వస్తూ నేల మీద పడుతూ ఉన్నాయట. దాని మీద పురుగులు కొరికితే చిల్లులు పడితే ఆ ఆకులు ఎలా ఉన్నాయటంటే ఆ మార్గంలో వచ్చే వాళ్ళకి, బాబు ఇటు రాకండి, ఈ మర్రి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, అతడు మిమ్మల్ని తినేస్తాడు, ఈ చెట్టు దగ్గరికి రావద్దు అని చెప్పి చెబుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయట ఆ ఆకులు. ఆ విధంగా వర్ణిస్తాడు ఆయన చక్కటి పద్యంలో. మాలదాసుడు ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు. బ్రహ్మరాక్షసుడు పట్టుకున్నాడు. నిన్ను తినేస్తానన్నాడు ఆయన. పట్టుకున్నాడు గట్టిగా. ఏదో పెనుగులాడాడు, కుస్తీ పట్టాడు. పాపం సాధ్యం కాలేదు. అప్పుడు ఒక మాట అన్నాడు, నేను శ్రీ మహావిష్ణువు భక్తుణ్ణి, ఆలయానికి వెళ్ళాలి, దారి తప్పిటి వచ్చాను, నాకు అవకాశం ఇయ్యి, ఒకసారి ఆలయానికి వెళ్ళి నేను స్వామివారి దర్శనం చేసుకుని, ఇవాళ కార్తీక ఏకాదశి ద్వాదశి వచ్చేటటువంటి సమయం కాబట్టి స్వామివారిని సేవించుకుని వస్తాను, అప్పుడు నువ్వు నన్ను తిందుగాని అన్నట్ట. బాగుందయ్యా, నేను ఇప్పుడు పంపిస్తాను, మళ్ళీ ఇంకోటి దొరకద్దా నాకు, నువ్వు వస్తావని నమ్మకం ఏమిటి అన్నాడు. నేనే కనుక విష్ణుమూర్తి అందు భక్తుణ్ణి కాకపోయినట్లయితే అని ఏదో ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అక్కడ దుర్గతికి పోతానన్నాడు. నేనే కనుక అన్య దేవతలను శ్రీ మహావిష్ణువుతో సమానమని భావించినట్లయితే, శ్రీ మహావిష్ణువుతో సమానమైనటువంటి దేవతలు ఎవరూ లేవు అనేటటువంటి భావన కనుక నేను కలిగి ఉండకపోయినట్లయితే, అటువంటి వాడు అన్య దేవతలతో శ్రీ మహావిష్ణువును సమానంగా భావించినటువంటి వాడు ఏ దుర్గతికి పోతాడో ఆ దుర్గతికి పోతాడన్నాడు. కొంచెం మనస్సు తిరిగింది పాపం ఇతనికి, బ్రహ్మరాక్షసుడికి. ఇతను ఎవరో మహాజ్ఞానిలాగా ఉన్నాడు, పోనీలే వెళ్ళనిద్దాం, రాకపోతే ఏమైందిలే అని సరే వెళ్ళిరా అన్నాడు. వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, సంకీర్తన చేశాడు, మంగళకైసికీ రాగంలో చక్కగా గానం చేశాడు. తిరిగి తిన్నగా చెట్టు దగ్గరికి వచ్చి నన్ను తినుబాబు అన్నాడు. ఆశ్చర్యపోయాడు బ్రహ్మరాక్షసుడు. దేవుడయ్యా నువ్వు మళ్ళీ వచ్చావు అన్నాడు. అంటే అలా బ్రహ్మరాక్షసుడు ఎవరంటే సోమదత్తుడు అని, సోమశర్మ అని ఒక బ్రాహ్మణుడు. ఆయన ఒక యజ్ఞం చేశాడు. బ్రాహ్మణులను పెట్టుకున్నాడు లోపలుగా, ఋత్విక్కులుగా పెట్టుకుని యజ్ఞం చేసి వాళ్ళకి దక్షిణ ఇచ్చే చోట కొంచెం తగ్గించి ఇచ్చాడు, లోపం చూపించాడు. ఆ దోషం వల్ల బ్రహ్మరాక్షసుడే పుట్టాడు. ఇతన్ని, బాబు నువ్వు గానం చేసావు కదా గుడి దగ్గర, నువ్వు చేసినటువంటి ఆ సంకీర్తనల యొక్క ఫలితాన్ని నాకు ధారపోయివయ్యా, నేను ఈ బ్రహ్మరాక్షసుడు రూపాన్ని విడిచిపెడతానంటాడు ఆయన. నేనేమీ ఆశించి ప్రతిఫలాన్ని కోరి పాడలేదయ్యా, అక్కడ ఏదో వెళ్ళాను పాడుకున్నాను, నేను ఇవ్వలేనంటాడు ఈయన. అలా కాదు నువ్వేమైనా సరే ఇవ్వవలసిందే అన్నాడు. ఏదో వెళ్ళాను, పాడుకున్నాను, ఆనందించాను, పరమాత్మని ధ్యానించాను అన్నాడు. చివరికి మాలదాసుడు ఆలోచించి, సరేలే చివరిలో నేను మంగళకైసికీ రాగంలో ఒక మాట పాడాను, ఆ ఫలితాన్ని మాత్రం నీకు ఇస్తానన్నాడు. వెంటనే బ్రహ్మరాక్షస రూపం పోయింది, మామూలు రూపం వచ్చింది. యన్మయా పశ్చిమం గీతం స్వరం కైసికముత్తమం. కైసికీ రాగంలో, మంగళకైసికీ రాగంలో పాడిన పాట యొక్క ఫలితాన్ని ధారపోశాడు. చూశారా, ఇలా సంకీర్తన చేసినటువంటి ఫలితాన్ని ధారపోస్తే ఒక బ్రహ్మరాక్షసుడు తన యొక్క శాపాన్ని పోగొట్టుకున్నాడే, తన యొక్క రూపాన్ని పోగొట్టుకుని ఉత్తమ స్థితిని పొందాడే. అంటే సంకీర్తన ఇంత ఉత్తమమైనదన్నమాట, ఇంత మహిమ కలిగినదన్నమాట. ఈ విషయం చెప్పాడు వరాహ పురాణంలో. పరమాత్మ అయినటువంటి వరాహస్వామి భూదేవికి చెప్పాడు. ఒక మాలదాసుని పాడినటువంటి పాట దాని ఫలితం ఇస్తే, యజ్ఞంలో దోషం చేసి బ్రహ్మరాక్షస రూపాన్ని పొందినటువంటి ఆ రాక్షసుడు మామూలు రూపాన్ని పొందాడే, అతని యొక్క రూపాన్ని తొలగించగలిగింది.
భగవానుడి గురించి పాడుకుంటే ఎంత తరిస్తాం మనం. లోకాన్ని తరించడం ఇంత తేలిక అనిపిస్తుంది అని చెప్పి భావన చేసి ఆ భూదేవి భూలోకంలో గోదాదేవిగా జన్మించిందట. గోదాదేవి యొక్క అంశే భూమాత. భూమాత యొక్క అంశే గోదాదేవి. కృష్ణావతారం అయింది. శ్రీ మహావిష్ణువు కొంచెం ఎందుకో దుఃఖిస్తున్నట్ట, దిగాలుగా ఉన్నట్ట. భార్యలిద్దరూ పక్కకు వచ్చారు, శ్రీదేవి భూదేవి. నాథ, ఏమిటి మీరింత నిస్పృహతో ఉన్నారు, ఎందుకు అన్నట్ట. అప్పుడు పరమాత్మ చెప్పాట, నేను భూలోకంలో ఎన్నో అవతారాలు ఎత్తాను, ప్రజలకు ఎంతో ఉపకారం చేశాను, నేను నా మహత్వాలన్నీ చూపించాను. నేను కృష్ణావతారంలో నా యొక్క మహాత్మ్యాన్ని చూపించాను వాళ్ళకి. ఒక్క కృష్ణావతారమే కాదు, అనేక అవతారాల్లో. దేవుడు కదండి, దేవుడు కాబట్టి చేశాడు, మానవుడిగా చేయగలమా అన్నాను. మళ్ళీ మానవుడుగా, రాముడుగా జన్మించాను, కృష్ణుడుగా జన్మించాను, నా ప్రభావాన్ని చూపించాను. అయినా లాభం లేకపోయింది. వాళ్ళని మార్చడం ఎలా బాగుపడతారా అని బాధపడుతున్నాను నేను అన్నట్ట. మహాలక్ష్మీదేవిని అడిగాట శ్రీదేవి, నువ్వేమైనా భూలోకంలో అవతరించి మానవులను బాగు చేయగలవా, అటువంటి ప్రయత్నం చేస్తావా అన్నట్ట. ఒక నమస్కారం పెట్టింది ఆవిడ. బాబా, పని మాత్రం నాకు చెప్పకండి, మీరేదో రామావతారం ధరిస్తే సీతగా జన్మించాను నేను అక్కడ. సీతగా అవతారం ధరిస్తే ఎన్ని కష్టాలు పడ్డానో మీకే తెలుసు కదా. ఇక మీరు కృష్ణావతారం ధరించినప్పుడు రుక్మిణిగా జన్మించాను, అంతా బాగానే ఉంది, ఆనందంగానే ఉండేది. కానీ నాకు పోటీగా చాలామందిని, 7 పట్టమహేశ్వరుడి కాక ఇంకా 16,000 మంది అంతమందిని తీసుకొచ్చి పెట్టారు, పక్కనే కట్టారు ఇల్లు. మీరు నేను మాత్రం చేయలేను బాబోయ్ అన్నదట. అప్పుడు భూదేవి అన్నదట. భూదేవిని అడిగాడు మళ్ళీ ఆయన. ఆవిడ క్షమకి మారిపోయిన ఆవిడ భూదేవి. నేను భూలోకంలో పుడతాను, అందరినీ మార్చుతాను, మిమ్మల్ని చేరుకునే విధంగా, భగవంతుడి యందు భక్తి కలిగే విధంగా చేస్తాను అన్నదట. నేను చేయలేను కానీ నువ్వెలా చేస్తావు భూదేవి? నేను ఎన్నోసార్లు విశ్వరూపాన్ని చూపించాను కృష్ణావతారంలో, ఎన్నో విద్యలు చూపించాను, నేను భూమినే కొలిచాను, నేను వామనావతారం ధరించి. అప్పుడే మారలేదు, నువ్వు చెప్తే మారతారా అన్నట్ట భగవానుడు. కానీ మీరు మగవారండి, మీరు నన్ను కోరు, మీరేం చెప్తారు అవతారం ధరిస్తే? భగవద్గీతలో ఏం చెప్పాడైనా, నన్నే సేవించు, నన్నే కొలుస్తూ ఉండు, నాకు నమస్కారం చెయ్యి అని చెప్పాలి, అంతే కదా. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మం నమస్కురు అన్నాడు భగవద్గీతలో. నన్ను నమస్కారం చేయి, నన్ను స్తుతి చేయి. సర్వధర్మన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మాన్ని విడిచిపెట్టేసే అర్జున, నన్నే నమ్ము, నన్నే విశ్వసించు, నా యందే సంపూర్ణ భక్తిభావాన్ని కలిగి ఉండు. సమస్త పాపముల నుండి, సమస్త దురితముల నుండి నిన్ను దూరం చేస్తాను అన్నాడు పరమాత్మ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. నేనే పరమదైవతంగా భావించి నన్నే కొలుస్తూ ఉండు, సమస్త దుఃఖముల నుండి నిన్ను అతీతుడిగా చేస్తాను నేనంటాడు పరమాత్మ. ఇది స్వాత్కర్షగా లేదండి అందట. మిమ్మల్ని మీరు పొగుడుకున్నట్టు లేదు, అంతా అలా అనుకుంటారు. అర్జునుడితో ఏం చెప్పారు? మీరు బెదిరించారు, బుజ్జగించారు, బతిమాలారు, యుద్ధానికి ఒప్పించారు. అయితే అర్జునుడిని భగవద్ రామానుజులు ఏమంటారంటే, సతు పార్థః మహామనాః దీర్ఘబంధు అని ప్రశంసించారు. అటువంటి అర్జునుడే నాకు లేదు. బాబా మళ్ళీ చెప్పన్నట్ట. గీతోపదేశం అయింది, భగవద్గీతోపదేశం అయింది, అంతా చెప్పి ఏం చేశాడు?
భక్తి యోగం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు. అంతా అయ్యాక మళ్ళీ చివరిలో చేసింది ఏమిటి? యుద్ధం చేయి అర్జున అన్నాడు. సన్యాసం తీసుకో, కాషాయ బట్టలు కట్టుకో, అడవికెళ్ళు, తపస్సు చేసుకో అనలేదు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ కర్మం నువ్వు చేయి, ఫలం గురించి ఆశించకు. నువ్వు నిమిత్త మాత్రుడు అనుకుని చేయి, కర్మ చేయి, యుద్ధం చేయి అని కదా చెప్పాడు. అయితే భగవద్గీత అయింది. అర్జునుడు కలిగినటువంటి ఆ విస్మృతి కాస్త తగ్గింది, కాస్త మామూలు వాడు అయ్యాడు. అరివీర భయంకరంగా యుద్ధం చేశాడు. 18 రోజుల పాటు యుద్ధంలో విజయం సాధించాడు. ధర్మరాజు గారు పట్టాభిషేకం చేసుకున్నారు. అయిన తరువాత అశ్వమేధ యాగం కూడా చేశారు. అశ్వమేధ పర్వం మహాభారతం అయ్యాక కృష్ణుడు అర్జునుడు కొద్ది రోజులు మైసభలో ఉండి వినోదించారు. యుద్ధమైంది, గాయాలు మానాయి, కాస్త స్వస్థ చిత్తతకు వచ్చారు. వినోదిస్తూ అక్కడే భోజనం, అక్కడే విడిది, అక్కడే పడక మకం, అక్కడే ఆనందంగా గడిపారట. అప్పుడు అర్జునుడు అన్నట్ట, బావా ఆ రోజున యుద్ధరంగంలో నువ్వు నాకేదో గీతోపదేశం చేశావు. ఆ హడావిడిలో ఏనుగుల హింకారాల మధ్యలో, వస్త్రముల శబ్దముల మధ్యలో, బాకాలు వాయించే వాళ్ళ మధ్యలో ఏదో విన్నాను. యుద్ధం చేయమన్నావు, చేశాను. నువ్వు చెప్పినటువంటి గీతను మర్చిపోయాను బాబా, ఇంకొకసారి చెప్పవా అన్నాడు. భలేవాడివయ్యా బాబు, నువ్వే కాదు నేను మర్చిపోయాను. నీకేం చెప్పానో నాకు గుర్తులేదు. అయితే నువ్వు అడిగావు కనుక భగవద్గీత 700 శ్లోకములు అంతా పూర్తిగా చెప్పను కానీ ఆ గీతాసారాన్నంతా కలిపి నీకు కొంచెం తగ్గించి క్లుప్తంగా చెబుతాను అని చెప్పి మళ్ళీ గీతంతా చెప్పాయట కృష్ణుడు మైసభలో అర్జునుడికి. ఇది అశ్వమేధ పర్వంలో వస్తుంది. ఈ భగవద్గీత దీనిని అనుగీత అంటారు. అనుగీత గోదాదేవంది. ఒక తల్లి ఎలా అయితే పిల్లవాడిని పాలించి పోషిస్తూ ఉంటుందో ఈ లోకానికి అంతటికీ కూడా జ్ఞానం అనేటటువంటి పాలనిచ్చి ఎలా చెబితే వాళ్ళు వింటారో అలా చెబుతాను నేను. వందే చైతన్యస్తన్యదాయిని. వాళ్ళకి ఏ విధంగా చెబితే వాళ్ళు భగవద్భక్తిని కలిగి పొందగలుగుతారు, వాళ్ళతో ఒకదానిగా ఉండి చెబుతాను నేను. అలా అయితే మాట ఎలా చెబితే వాళ్ళు వింటారో అలా చెప్తాను. మీరైతే అలా చెప్పలేరు, వాళ్ళలో ఒకటిగా ఉండలేరు. మీరెంత ప్రయత్నం చేసినా కూడా మీ అధికారం బయటపడుతూనే ఉంటుందన్నది ఆవిడ. మానవుడి కింద మీరు నటించినా కూడా ఏదో ఒక సమయంలో మీ యొక్క అధికారం బయటకు వస్తూనే ఉంటుంది. శ్రీరాముడు చూడండి, సముద్ర పోటున 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. సముద్రుడిని ప్రార్థించాడు, దారి ఇవ్వమన్నాడు. సముద్రుడు కరగలేదు. వెంటనే బాణం తీసుకురా లక్ష్మణ, సౌమిత్రే చాపయామాస, బాణం తీసుకురా, ధనుస్సు తీసుకురా అని కోపాన్ని ప్రదర్శించాడు. అలా నేను పరమాత్మని అనేటటువంటి భావం బయటపడిపోతూ ఉంటుంది. ఎందుచేతనంటే ఆయన పరమాత్మ కాబట్టి, మనకంటే విలక్షణమైనటువంటి వాడు కాబట్టి. శాస్త్రం చేసిన ఉపకారం ఏంటంటే అమ్మవారిని మన జీవకోటిలో చేర్చింది. అందుచేతనే అమ్మ అంటే మనకి ప్రేమ, ఆప్యాయత, అమ్మ చెప్పినట్టుగా వినడం, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఆ విధంగా భూమాత గోదాదేవిగా ఆవిర్భవించింది శ్రీవిల్లు పుత్తూరులో. ఆడవాళ్ళందరిలోనూ కూడా విలక్షణమైనటువంటి వ్యక్తి అని చెప్పుకున్నాము. ఈ ఆడవాళ్ళు కాలమానం చూసినట్లయితే విభిన్న వ్యక్తులు విభిన్నంగా చెప్పారు. సాంప్రదాయం ప్రకారం చూసినట్లయితే వీళ్ళు క్రీస్తు పూర్వం వాళ్ళు అంటారు. క్రీస్తు పూర్వం అంటే ద్వాపర యుగం చివరిలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు అన్నారు. కానీ చారిత్రకులు చెప్పింది మాత్రం వీళ్ళు క్రీస్తు శకం వాళ్ళే, 600 నుంచి 900 ప్రాంతంలో ఉన్నవాళ్ళని చెప్పారు.
కొంతమంది 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు, కొంతమంది 12 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆ 12 మంది ఆడవాళ్ళు అన్నవాళ్ళు గోదాదేవిని చేర్చలేదు, మధుర కవి ఆడవారిని ఆయన్ని చేర్చలేదు. కానీ లోకంలో ఉన్నటువంటి పెద్దల యొక్క అభిప్రాయం మాత్రం 12 మంది. అందుకే 12 ఆడవాళ్ళు అంటారు. మనకి విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలో తీసుకొచ్చిన వాళ్ళు 3 ఉన్నారు ఆచార్యులు. వాళ్ళని ఆచార్య త్రైమంటారు. శ్రీనాథుడు అనే ఒక ముని, నాథముని, ఇంకొక ఆయన యామునాచార్యుడు, 3వ ఆయన రామానుజాచార్యుడు. ఈ 3కి కూడా ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఆధారభూతమైనటువంటి వాళ్ళు, మార్గదర్శకులైనటువంటి వాళ్ళు ఈ 12 మంది ఆడవాళ్ళే. అందులో నాథముని క్రీస్తు శకము 824లో జన్మించారు. కాబట్టి ఆడవాళ్ళు 800కి ముందు ఉన్న వాళ్ళని మనకి తెలుస్తూ ఉన్నది. గోదాదేవికి ఒక 12 నామాలు పెట్టి ఓ స్తోత్రం ఒకటి పెట్టారు. 12 నామ స్తోత్రం, గోదాదేవి స్తోత్రం. ప్రథమం గోదానామ, ఆవిడ యొక్క నామాలు. ద్వితీయం రంగనాయకీ, తృతీయం ఆముక్తమాల్యదానామ, చతుర్థం లోకజననీ, పంచమం విష్ణుచిత్తాత్మజానామ, విష్ణుచిత్తుని యొక్క కుమార్తె అన్నారు ఈవిడ. షష్టం అకారత్రయ ఉపాసినీం, సప్తమం మణిమేఖలానామ, అష్టమం మంజుభాషిణీం, నవమం తులసీకాననోద్భవాం నామ, దశమం యతిరాజభగినీం, ఏకాదశం నాదాత్మికా నామ, ద్వాదశం మోక్షదాయిని. ఈ విధంగా గోదాదేవికి 12 నామాలు పెట్టి ఆ 12 నామాలతోటి అమ్మవారిని పూజించేటటువంటి విధానం కూడా ఉన్నది. అట్లాగే గోదాదేవి యొక్క స్తుతి చేయడానికి అమ్మ నీలాదేవి యొక్క ఉన్నత స్థానములనేటటువంటి పర్వతముల చర్యలలో నిద్రించినటువంటి శ్రీకృష్ణుని నిద్రలేపినటువంటి తల్లివు నువ్వు. గోదాదేవి యొక్క జ్ఞానభక్తులకు వసులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మేలుకునేటట్లుగా చేసినదట. పలు వేదాంత వాక్యముల చేత ప్రతిపాదించబడినటువంటి జీవుని యొక్క భగవత్ పారతంత్ర్యమును ఆ స్వామికి తెలియచేశావు నువ్వు. తాను ముడుచుకొని విడిచినటువంటి పూమాలికలతోటి గోదాదేవి తాను ధరించినటువంటి పూమాలికలను పరమాత్మకు, శ్రీ మహావిష్ణువుకు శ్రీవిల్లిపుత్తూరులో వేయించేసి ఉన్నటువంటి వటపత్రశాయి భగవానునికి సమర్పించిందట. ఆ విధంగా పరమాత్మను ఆకర్షించింది. ఆ స్వామిని పొందింది గోదాదేవి. ఇటువంటి గోదాదేవిని నేను నమస్కరించేదను అని స్తుతి చేస్తారు. గోదా స్తుతిలో, గోదాదేవి యొక్క ప్రార్థనలో అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்குப்பன்னு திருப்பாவை பல்வதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நம் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை సొల్లు అని అమ్మవారిని స్తుతి చేసినటువంటి శ్లోకం. ఇంకొక విన్నపం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి భక్తులలో చాలామంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా పాసురాలు 30 పాసురాలని కూడా చదివినటువంటి వాళ్ళే. తిరుప్పావై పాసురములుగా అనేక సంవత్సరములుగా కంఠస్థం వచ్చిన వాళ్ళే. కొన్ని చోట్ల అయితే తమిళ భాష మాతృభాషగా కలిగిన వాళ్ళు కూడా వేదిక ముందు కనిపిస్తూ ఉన్నారు. ఒక ఆలయంలో చూశాను, తమిళులు వచ్చారు. అటువంటి వారి ముందు నేను ఏదో ప్రయత్నం చేయడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే. తెలుగే సరిగ్గా రానివాడిని తమిళ భాషలో తమిళ శ్లోకాలు చదవడానికి సాహసమే చేస్తున్నాను. శ్లోకం ఎలా చదివాననే విషయాన్ని మాత్రం పక్కన పెట్టి ఆ భావాన్ని మాత్రం గ్రహించవలసిందిగా కోరుతున్నాను. హంసలు సంచరించేటటువంటి పొలములు కలిగినటువంటి శ్రీవిల్లిపుత్తూరు పట్టణంలో, శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి క్షేత్రంలో పుట్టినటువంటి గోదాదేవి నిత్యానుసంధేయము పలు పాసురములను చెప్పినటువంటి ఆవిడ విలక్షణమైనటువంటి పాటల రూపంలో
ఉన్నటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని రచించింది. శ్రీరంగనాథుడికి సమర్పించింది. శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుడికి సమర్పించింది. తాను ముందుగా ధరించినటువంటి పూమాలికలను విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రశాయికి సమర్పించింది ఆవిడ. అటువంటి యొక్క గోదాదేవి యొక్క నామమును ఓ మనసా అనుసంధించుము అంటారు. ఈ గోదాదేవి యొక్క స్తుతి. సూడి కొడుత సుడర్ కొడియే తొల్పావై పాడి అరుళ వల్ల పల్వళయ్యాం నాడి நீ வேங்கடவர்க்கு என்னை விதியன்ற இம்மாளும் நாங்கடவா వన్నమే నల్గు. భూమాలికను తాను ముందుగా అలంకరించుకొని ఆ తర్వాత ఆ మాలికను వటపత్రశాయికి సమర్పించినటువంటి ఓ గోదాదేవి, అనాది అయినటువంటి తిరుప్పావై వ్రతాన్ని ప్రబంధంగా గానం చేసావు నువ్వు. పలు కంకణములను దాల్చినటువంటి తల్లివి నువ్వు. నీవు కామదేవుని ఉద్దేశించి ఆవిడ రాసినటువంటి రెండవ ప్రబంధము నాచ్యార్ తిరుమొళి అని చెప్పుకున్నాం. అందులో 143 పాసులు ఉన్నాయన్నాం. ఆ నాచ్యార్ తిరుమళి తిరుమలలో ఉన్నటువంటి వెంకటనాథుని అనుగ్రహించమని మన్మథుడిని కామదేవుణ్ణి ప్రార్థించింది. ఆవిడ స్తుతి చేసింది. కామదేవుణ్ణి ఉద్దేశించి నీవు తగినటువంటి ఉపాయాన్ని వెతికి నేను శ్రీ వెంకటేశ్వరునకు పత్ని ఎదురట్టుగా చేయుము అని ప్రార్థించినటువంటి తీరుని మేము దాటకుండునట్లుగా నీకు ఉన్నటువంటి అతిమాత్ర భగవత్ ప్రావీణ్యమును మాకు కూడా అనుగ్రహించు తల్లి అని ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా గోదాదేవిని స్తుతి చేశారు. అట్లాగే గోదాదేవికి సంబంధించి చతుశ్లోకి అని ఒకటి ఉన్నది, 4 శ్లోకములు. నిత్యాభూష నిగమ శిరసాం నిస్సమోత్తుంగవార్తా కాంతో యస్యాః కచ విలులితైః కాముకో మాల్యరత్నైః సూత్యా యస్యాః శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవి సకల జననీ సించతం మామపాంగైః. ఏ గోదాదేవి పలికినటువంటి సాటి లేనటువంటి సూక్తి ఉన్నదో తిరుప్పావై అనేటువంటి ప్రబంధము, ఆ ప్రబంధము వేదాంతాలకి నిత్యమైనటువంటి పోషణము, అంటే వేదాంత అర్థాలకి శోభను కలగజేస్తుందో, ఏ గోదాదేవి తన కేశాలలో ముడుచుకున్నటువంటి ఇచ్చినటువంటి పూలమాలికలను భగవానుని కాదు, భగవానుడు ఆకర్షించబడ్డాట ఆవిడ ఇచ్చిన పూమాల చేత. ఆమె పట్ల అనురాగాన్ని కలవాడయ్యాడు. చెవులకు ఇంపైనటువంటి ఎవరి సూక్తి చేత, అంటే ఏ తిరుప్పావై ప్రబంధం చేత ధరిత్రి ప్రబోధాన్ని పొందుతూ ఉన్నదో అటువంటి సకలలోక జన్మీ అయినటువంటి ఆ గోదామాత మమ్మల్ని కటాక్షంతో అనుగ్రహించుగాక అంటున్నారు. మాతా చేత్ తులసి, అమ్మ నీ యొక్క తల్లి తులసీదేవమ్మ. తులసి వృక్షం యొక్క తులసి మొక్క యొక్క మొదట్లో లభించింది విష్ణు చిత్తుల వారికి. పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేత్యతి శేఖరః ప్రియతమః శ్రీరంగధామాయది జ్ఞాతారః తనయా త్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధితాః గోదాదేవి కథం త్వమన్య సులభా సాధారణా శ్రీరసి. అమ్మా గోదాదేవి, నీవు లభించింది తులసి మొక్క మొదట్లో కాబట్టి నీ యొక్క తల్లి తులసి వృక్షం అమ్మ. తండ్రి మహానుభావుడైనటువంటి విష్ణుచిత్తుడు. ఇక నీ సోదరులు అంటావా, యతీశ్వరులంతా కూడా నీ సోదరులే. నీ భర్త ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే, శ్రీరంగనాథుడే నీ యొక్క భర్తమ్మ. నీ పుత్రులు ఎవరంటే సరసమైనటువంటి సూక్తి అనే పాలతోటి వర్ధిల్లినటువంటి జ్ఞానులందరూ కూడా నీకు కుమారులే. అందువల్ల నీవు అనన్య స్వభావమ్మ, అసాధారణ వనితవు తల్లి నువ్వు అని స్తుతి చేస్తున్నారు.
కల్పాదౌ హరినా స్వయం జనహితం దృష్టేన సర్వత్మనాం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనర్పణం సర్వేషం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాం ఉదారాం స్తుమః. కల్పారంభంలో కల్పం ప్రారంభంలో సర్వలోకాలకి కూడా ఆత్మ అయినటువంటి హరి లోకహితాన్ని కోరి స్వయంగా తన కీర్తనను, తన యొక్క శరణాగతిని, తనకు పువ్వులను అర్పించడము మొదలైనటువంటి ఉజ్జీవన గతులను ఉపదేశించాడు. తనను స్తుతి చేయడం, తనను సేవించడం, తనకు పువ్వులు సమర్పించడం, తన యొక్క నామాన్ని కీర్తన చేయడం, తనను శరణాగతి చేయడం, ఆత్మ సమర్పణ చేయడం అనేటటువంటి వాటిని ఉపదేశించాడు. వాటినన్నిటినీ కూడా నిత్యము కూడా అనుష్ఠించి వ్యక్తం చేయడం కోసం శ్రీవిల్లిపుత్తూరులో వైదికులైనటువంటి విష్ణుచిత్తుల వారి పుత్రికగా నువ్వు అవతరించావు. ఉదార స్వభావాన్ని కలిగిన దానివమ్మ నువ్వు వదా, నేను స్తుతిస్తున్నాను అంటారు. ఆకూతస్య పరిష్క్రియాం అనుపమామాసేచనం చక్షుషో ఆనందస్య పరంపరాం అనుగుణాం ఆరామశైలేసితుః తద్ధోర్మధ్య కిరీటకోటిఘటిత స్వచ్చిష్ట కస్తూరికా మాల్యామోద సమేధితబ్ద విభవాం గోదాం ఉదారాం స్తుమః. అమ్మా గోదాదేవి, వెంకటగిరినాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అభీష్టానికి పరిష్కారము, ఆ స్వామి యొక్క నేత్రాలకు తృప్తిని కలిగిస్తున్నది. ఆ స్వామి యొక్క వక్షస్థలము మరియు కిరీటం యొక్క పైభాగము ఆమె ముడుచుకొని తీసి ఇచ్చినటువంటి పూలమాలికలతోటి అలంకరించబడి ఉన్నాయమ్మా. ఆ మాలిక ఆమోదంతో, అంటే సర్వగంధ అన్నారంటే సమస్త వాసనలతోటి, సువాసనలతోటి కలవాడుగా చేశాయి. ఏష ఏవానందయాతి అని అందరినీ కూడా ఆనందింపజేసేటటువంటి వాడుగా చెప్పబడేటటువంటి ఆ భగవానుడికి అపూర్వమైనటువంటి సుగంధాన్ని, ఆనందాన్ని కలిగించడం ద్వారా నీ యొక్క వైభవం గొప్పగా ప్రకాశిస్తున్న తల్లి, అటువంటి మహనీయురాలైనటువంటి నిన్ను స్తుతిస్తున్నాము అని 4 శ్లోకముల్లో గోదా చతుశ్లోకి అని ఈ 4 శ్లోకాల్లోనూ కూడా గోదాదేవిని స్తుతి చేస్తూ ఉన్నారు. ఇక గోదాదేవి యొక్క చరిత్రను ఒక్కసారి మనం చూసినట్లయితే, పూర్వకాలంలో ఏ విధంగా అయితే త్రేతాయుగంలో జనక మహారాజు గారికి నాగలితో భూమిని దున్నుతూ ఉంటే సీతాదేవి లభించిందో, ఆ విధంగా పాండ్యమండలంలో శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి పట్టణంలో భట్టనాథులు అని ఒక వైష్ణవ భక్తులు ఉన్నారు. ఈయన కూడా ఆళ్వారుల్లో ఒకరు. పెరియాళ్వార్ అంటారు. పెరియా అంటే పెద్ద ఆళ్వార్ అని అర్థం. పుష్పోద్యానంలో తులసీవనాన్ని పెంచడానికి భూమిని దున్నుతూ ఉంటే అక్కడ చిన్న శిశువుగా లభించింది ఆవిడ. కర్కాటక మాసంలో పూర్వఫల్గుణి నక్షత్రంలో కనిపించింది. అదే ఆవిడికి ఆవిర్భావం. అమ్మవార్లకి జన్మ మరణం ఉండవు, ఆవిర్భావ తిరోభావాలే. సీతాదేవి కూడా అంతే, ఆవిర్భావం తిరోభావం. భూమిలో లభించింది, అలాగే భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ శిశువును చూసినటువంటి భట్టానాథులు ఈయన భట్టానాథులు అంటారు, భట్టరు అంటారు విష్ణుచిత్తుల వారిని. బ్రాహ్మణుడు ఆయన. ఈ ముడి ముందుకు వేసుకుంటాడు. ఇక్కడ తిలకలా కాకుండా ముందుకు ముడి పెట్టుకునేటటువంటి సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నది. భగవానుడు తనకి ఇచ్చిన సంతానంగా భావించాడు. కోదై అని పేరు పెట్టాడు ఆయన. కోదై అంటే పూలదండ. ఆ కోదయ్యే నెమ్మదిగా గోదాగా మారింది. గోదా అనేది సంస్కృత పదం. చాలా అల్లారుద్దుగా పెంచుతూ ఉన్నారు. ఈ విష్ణుచిత్తుల వారి గురించి ఒక్కసారి చూసినట్లయితే, ఈయన
శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయి ఆలయంలో స్వామివారికి పూలమాలలు సమర్పించేటటువంటి పనిలో ఉంటాడు ఆయన. ఒక పెద్ద తోటను పెంచుతున్నాడు, పూలవనాన్ని. పూలని కొయ్యడం, సాగు చేసి నీరు పెట్టి పూల చెట్లను పెంచడం, పూలను సేకరించడం, దండగా గుచ్చడం, 1, 2, 3 దండలు. సాయంత్రం సమయంలో స్వామివారికి నివేదన చేసి అలంకరింప చేయడం. అక్కడ అర్చకుడు కాదు ఆయన, ఇది ఆయన యొక్క వృత్తి. ఒక రోజున పాండ్య దేశానికి రాజుగారు ఒక ఆయన ఉన్నారు. ఆ పాండ్యరాజు గారు మారువేషంలో నగర సంచారం చేస్తూ ఉండేవారు. దేశంలో, నగరమే కాదు దేశం అంతా కూడా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ, ప్రజలు ఏ విధంగా ఉన్నారో తెలుసుకుంటూ చూద్దామని పెడుతూ ఉంటే, ఒకరోజు రాత్రి ఒక అరువు మీద ఒక బ్రాహ్మణుడు, వైష్ణవ భక్తుడే పడుకుని ఉండగా చూశారు. ఆయన్ని సమీపించి, మహాత్మా మీరు ఏ దేశం నుంచి వచ్చారు, మీరేం ఉపదేశం ఇస్తారు అన్నారు. భగవంతుని తెలుసుకో నాయన, ఆత్మస్వరూపాన్ని తెలుసుకో, నీలో నువ్వు భౌతికంగా ఈ విధంగా ఉండడం కాదు, దైవం వైపు నీ మనస్సును మరల్చు అని చెప్పి ఆయన కొంత హితబోధ చేశారు. అప్పుడు ఆస్థాన పురోహితుడిని పిలిచి, ఇలా స్వామి, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఎలాగా అన్నారు. ఒక పని చేద్దామండి, ఒక సభని ఏర్పాటు చేద్దాము, దేశంలో ఉన్నటువంటి పండిత ప్రకాండులైనటువంటి వారందరినీ కూడా చాటింపు వేసి రప్పిద్దాము, వాళ్ళ మధ్య చర్చ పెడదాం. వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. పరమాత్మ, జీవాత్మ, పరమాత్మను పొందే విధానము, వీటన్నిటి గురించి వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. అప్పుడు భగవత్ తత్వం గురించి మీరు తెలుసుకునే అవకాశం ఉంది అని చెప్పాడు పురోహితుడు. బాగుందనుకున్నారు, చాటింపు వేయించారు. ఫలానా రోజున అక్కడి నుంచి వేద చర్చ జరుగుతుంది, ఆధ్యాత్మిక చర్చ జరుగుతుంది, అందరూ పండితులంతా రావాల్సింది అని దేశంలో ఉన్నటువంటి పండితులంతా చేరారు. అక్కడనే మధ్యలో ఒక స్తంభం పాతి, ఆ స్తంభం మీద కొన్ని బంగారు నాణ్యాలు కలిగినటువంటి మూటని కట్టారు. ఎవరైతే ఈ చర్చలో గెలుస్తారో, ఈ వాదోపవాదాల్లో, వారికి ఈ బంగారం లభిస్తుంది అని ఒక ప్రకటన కూడా చేశారు. ఈయన పాపం ఏమీ చదువుకున్నవాడు కాదు, విష్ణు చిత్తుడు. నిద్రపోతూ ఉంటే రాత్రి సమయంలో శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రశాయి వారు దర్శనమిచ్చి కలరు, విష్ణు చిత్త, నువ్వు పాండ్యనగరానికి వెళ్ళవలసినది, చర్చలో పాల్గొనవలసినది, చర్చించి భగవత్ తత్వాన్ని నువ్వు సుస్థిరం చేయవలసినది అని ఆదేశించారు. మహాత్మా, నేనేమీ చదువుకోలేదు, నాకు వేదాంతము తెలియదు, భగవంతుడే భక్తి తెలియదు, ఏదో పూలదండలు పువ్వులు సేకరించడం, దండలు తయారు చేయడం, మీకు అలంకరించడం ఇంతే నాకు తెలుసు అన్నాడు ఆయన. నేను చూస్తాను కదా, నువ్వు వెళ్ళి ఆజ్ఞాపించారు. ఏం చేస్తాడు పాపం, బయలుదేరి సభకు వచ్చాడు. సభలో చర్చ ప్రారంభమైంది. పరమాత్మ యొక్క అనుగ్రహం, ఈయనకి శక్తి లభించింది. ఆ చర్చలో పాల్గొనడమే కాదు, విజయం కూడా సాధించాడు. మహారాజు గారు చాలా సంతోషించారు. ఆ బహుమతిగా పెట్టినటువంటి నగల మూటని, నగలు కాదు కాసులు, బంగారు నాణ్యాల మూటని బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు, ఏనుగు మీద ఎక్కించి ఊరేగించారు. గజారోహణం. ఆ పట్టణంలో బాజా భజంత్రులతో ఊరేగింపుగా వెళుతూ ఉంటే, ఈ విష్ణు చిత్రుడిని చూడాలని స్వామివారే, శ్రీ మహావిష్ణువే గరుత్మంతుడిని అధిరోహించి వచ్చారట ఆకాశ మార్గంలో. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అయిందన్నమాట ఈయనకి. అప్పుడు ఈయన కొన్ని పాసురములు చెప్పారు, దాన్ని పల్లాండు అంటారు. పల్లాండు మంగళాశాసనం చేశారన్నమాట స్వామివారికి. ఈ వైష్ణవ భక్తులందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా, శ్రీ మహావిష్ణువు నాకు ఒక్కసారి దర్శనమి పరమాత్మ, ఒకవేళ నీకు అవకాశం లేకపోతే
నా దగ్గరకు వచ్చి నాకు దర్శనం ఇవ్వడానికి ముఖ్యంగా నమ్మాళ్ళవారు వంటి వారు. అలా వెళుతూ ఎవరైనా భక్తుడిని రక్షించడానికి వెళుతూ గరుత్మంతుడి మీద నేను కూర్చున్న చింత చెట్టు దగ్గర నుంచి ఒక్కసారి ఆకాశంలోంచి నాకు దర్శనమి స్వామి అని ప్రార్థన చేసేవారట. ఈ విష్ణు చిత్తుడు పద్ధతే వేరు. ఈయన బాబు నువ్వెవ్వరికీ కనపడకు స్వామి, నీకు దిష్టి తగ్గుతుంది, నువ్వు రావద్దు, వెళ్ళిపో అని పాడాట పల్లాండు అని. ఆ విధంగా విష్ణు చిత్తుడు శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకున్నవాడు మళ్ళీ వచ్చి మళ్ళీ పూల తోట, పూలు, దండలు స్వామివారికి సమర్పించడం, అది విష్ణు చిత్తుడు. ఆయన పల్లాండు చెప్పారు కనుక ఆయన్ని పెరియ ఆళ్వారు అన్నారు, పెద్ద ఆళ్వారు అని. ఈ ఆళ్వారుల్లో అన్ని కులములకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఒక దళితులు కూడా ఉన్నారు, శూద్రులు ఉన్నారు, బ్రాహ్మణులు ముగ్గురు ఎంతమందో ఉన్నారు. అందులో విష్ణు చిత్తుడు బ్రాహ్మణ కులములకు చెందినవాడు. రోజు కూడా పుష్పమాలా కైంకర్యం చేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అయినటువంటి ఆ వటపత్రశాయి ఆయనకు లభించింది. సంతానం లేదేమో, భార్యకి ఇచ్చాడు, ఆనందంగా పెంచుకుంటున్నారు, గాఢంగా పెంచుకుంటున్నారు. అమ్మాయికి ఇంక వేరే పని, చదువు, సంధ్య ఏమి ఉండవు. పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, మంచి బట్టలు కట్టుకోవడం. ఆ పక్కనే ఉంటుంది వటపత్రశాయి ఆలయం. వెళ్ళి తదేకంగా కృష్ణుడి విగ్రహం అది. ఆ విగ్రహాన్ని అలా చూస్తూ కూర్చోవడం, ఆ తోటలోనే ఆడుకుంటూ ఉండడం, పూలు పూస్తూ ఉంటే తండ్రికి సహకరించడం, దండలు కడుతూ ఉంటే తండ్రికి సహకరించడం. ఆయన ఏం చేసేవాడు, ఈ దండలన్నీ కట్టేవాడు, ఓ బుట్టలో పెట్టి పక్కన పెట్టి బయటికి వెళ్ళి ఏమైనా పనులుంటే చూసుకునేవాడు. సాయంత్రం కదా స్వామివారికి సమర్పించేది. ఈ అమ్మాయి ఏం చేసేది, కొంచెం పెద్దదైంది, యుక్త వయసుకు వస్తోంది. మనసులో స్వామివారి యొక్క రూపమే ముద్రించబడి ఉంది. ఈమె యొక్క భక్తి క్రమక్రమంగా పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి అనేటటువంటి ఉచ్చదశలను చేరింది. క్రమంగా ఆ శ్రీ మహావిష్ణువుని తన భర్తగా పొందాలి అనేటటువంటి భావన ఈవిడిలో బాగా బలపడిపోయింది. స్వామి వివాహం చేసుకుంటే శ్రీ మహావిష్ణువునే చేసుకోవాలి, ఆయన్నే స్మరిస్తున్నది, కాలం గడుపుతూ ఉన్నది, వయస్సు వస్తూ ఉన్నది. తండ్రి మాలికలు అల్లడానికి, దండలు అల్లడానికి సహకారం చేసేది, బుట్టలో పెట్టేవాడు. ఆయన లేని సమయం చూసుకుని ఆ దండని ముందు తాను ధరించి అక్కడ దర్పణ తీర్థము అని ఉన్నది. శ్రీవిల్లిపుత్తూరులో ఆలయంలో 3 తీర్థములలో దర్పణ తీర్థం ఒకటి. ఆ దర్పణ తీర్థం దగ్గరికి వెళ్ళి, అంటే నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉండి మన నీడ కనిపిస్తుంది అన్నమాట, అద్దంలాగా. దర్పణం అంటే అద్దం. అందులో తన ముఖమును చూసుకుని స్వామివారికి పూలదండలాగా నేనేమైనా సరితూగుతానా అనుకుంటూ ఉండేదట. మళ్ళీ జాగ్రత్తగా ఆ మాలను తీసి బుట్టలో పెట్టేసేది. ఈయనకి తెలియదు పాపం. ఆ దండం తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించేవారు. ఇలా ఎంతకాలం జరిగిందో తెలియదు. ఒక రోజున మరి ఆయన చూశాడు దండ ధరించడం, లేకపోతే తల వెంట్రుకు వచ్చిందన్నారు ఆ దండలో. ఏం జరిగిందని ఆరాధిస్తే ఈ అమ్మాయి చాటుగా చూశాడు. తర్వాత అనుమానం వచ్చి ఆ అమ్మాయి ధరించడము, పెట్టడము. అయ్యయ్యో, నేను రోజు ఈ దండలనా స్వామివారికి అర్పిస్తున్నది అని చాలా దుఃఖపడ్డాడు. ఆ రోజు ఇంకా సమయం లేదు, సాయంత్రం అయిపోయింది. గుడికి వెళ్ళే సమయంలో చూశాడు. ఇంకా దానితో ఆ రోజున పుష్ప కైంకర్యం చేయలేదు, మాలా కైంకర్యం వటపత్రశాయికి. చాలా దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు ఆయన. రాత్రి కలలో కనిపించాట వటపత్రశాయి. విష్ణు చిత్త, ఈ రోజు నీవు నాకు మాలా కైంకర్యం చేయలేదేమని అడిగారట. చాలా పొరపాటైపోయింది దేవా. మహాభక్తుడు కనుక స్వామివారి దర్శనం అలా స్వప్నంలో జరుగుతూ ఉండేదన్నమాట. మా అమ్మాయి రోజు ధరిస్తూ ఉన్నటువంటి
ఉచ్ఛిష్టమైనటువంటి ఈ మాలని నేను నీకు సమర్పిస్తున్నాను, పొరపాటు జరిగింది, ఈ రోజు ఇంకా నువ్వు సమర్పించలేకపోయాను నేను అని చెప్తే, లేదయ్యా విష్ణు చిత్త, మీ అమ్మాయి ధరించి ఇచ్చినటువంటి ఆ దండలే నాకు ప్రీతికరమైనటువంటివి, ఆనందదాయకమైనటువంటివి కనుక నీవు సంకోచించకుండా ప్రతిరోజు కూడా ముందు మీ అమ్మాయి ధరించి ఇచ్చినటువంటి ఆ మాలనే నాకు సమర్పించు అని ఆదేశించాడు. అంతర్ధానం అయ్యాడు. భర్తానాథుడు ఆశ్చర్యపోయాడు. ఈవిడ సామాన్యురాలు కాదు, ఈవిడ సాక్షాత్తు దివ్యమైనటువంటి అంశతోడు జన్మించినటువంటి మహనీయురాలు అనుకున్నాడు. అప్పటి నుంచి ఆవిడ పట్ల చాలా గౌరవంతో ఉన్నాడు. ఆ విధంగానే ఆయన సమర్పించి ఇచ్చినవే ఇచ్చేవాడు. ఈ రోజుకి కూడా శ్రీవిల్లిపుత్తూరులో వడపత్రశాయ ఆలయం ఉంది. అంతకంటే పెద్ద ఆలయం ఆ పక్కనే ఉంది గోదాదేవి ఆలయం. ఆ గోదాదేవికి ముందు పుష్పమాల సమర్పించి ఆ మాలను తెచ్చి వడపత్రశాయికి సమర్పించే ఆచారం ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నది. ముందు తాను ధరించి ఆ దండను శ్రీ మహావిష్ణువు అయినటువంటి వటపత్రశాయికి ఇచ్చింది కాబట్టి ఆవిడ్ని సూడి కొడుత్త నాచ్యా అన్నారు. సూడి కొడుత్త నాచ్యా, నాచ్యా అంటే అమ్మ. తాను ధరించి కాల్చి ఇచ్చినటువంటి అమ్మ అని. అదే సంస్కృతంలో అయితే స్వోచ్ఛిష్ట మాల్యదాత్రి లేదా ఆ ముక్త మాల్యద. ఈ ఆముక్త మాల్యద అనే పేరుతోటే కృష్ణదేవరాయలు వారు ప్రబంధం రచించారు. ఇప్పటికీ కూడా ఆచారం నడుస్తోంది విల్లిపుత్తూరులో. క్రమంగా గోదాదేవికి వివాహం చేసేటటువంటి వయస్సు వచ్చింది. ఆయన దగ్గరికి పండితులు వస్తూ ఉండేవారు వీళ్ళింటి దగ్గరికి. ఆవిడికి ఉన్నటువంటి భక్తి జ్ఞానము, భక్తి వైరాగ్యము, భగవాను ఎందున్నటువంటి భర్తగా పొందాలనేటటువంటి విరహము, ఇవన్నీ చూసి వీడికి ఎలా వివాహం చెయ్యాలి, వివాహం చేయడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాట. చింతాక్రాంతుడయ్యాట. తండ్రి దగ్గరికి ఎవరైనా పండితులు వస్తే మా అమ్మాయికి ఏదైనా సంబంధం చెప్పండి అంటే ఈవిడికి మూర్ఛ వచ్చినంత పని అయ్యేది. చివరికి నేను భగవంతుణ్ణి వివాహం చేసుకుంటాను అన్నది. అమ్మా అతను భగవంతుడమ్మా అన్నాడు. లేదు నాన్నగారు, నేను వివాహం చేసుకుంటే ఆయన్నే శ్రీ మహావిష్ణువునే చేసుకుంటాను అన్నది. ఈయనకి తెలుసు అదే విగ్రహంలో ఉన్నది, అది విగ్రహం కాదు, సాక్షాత్తు పరమాత్మే అనేటటువంటి విషయం విష్ణుచిత్తుల వారికి తెలుసు. ఎందుచేతనంటే ఆయన దర్శనం ఇచ్చి ఉన్నాడు. ఇప్పటికే 108 దివ్య తిరుపతులు అని ఉన్నాయి. ఈ దివ్య తిరుపతులు 108లోనూ 106 భూమండలం మీద ఉన్నాయి. 107వది క్షీరసాగరం అన్నారు. 108వది సాక్షాత్తు వైకుంఠమేనన్నారు. ఈ 106లోనూ కూడా సుమారు 85 వరకు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో 14 వరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అహోబిలం 1, తిరుమల 1 ఉన్నాయి, 2 ఉన్నాయి. కొంచెం పైకి వెళ్ళినట్లయితే మధుర, అయోధ్య, అలాగే ముక్తినాథ్ ఉంది నేపాల్లో, బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో ఉన్నది, గంగాద్వారము, ద్వారక గుజరాత్లో. ఇవన్నీ కూడా ప్రముఖ వైష్ణవ క్షేత్రాలు. ఈ 106 వైష్ణవ క్షేత్రాల్లోనూ కూడా ప్రతిరోజు కూడా 5 స్తుతులను విధిగా చదువుతారట. మనం చూడండి, విశేష పూజలు జరిగినప్పుడు మన యొక్క ఋత్విక్కులు ఋగ్వేద పారాయణమవధారయ అని ఋగ్వేదంలో ఒక పన్నమో ఒక వాక్యమో చదువుతారు. అలాగే యజుర్వేదం, అలాగే సామవేదం, అలాగే ఈ 5 యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క స్తుతులను కూడా అక్కడ ప్రతిరోజు కూడా అర్చా సమయంలో చదువుతారట. అందులో ఒకటి భగవద్గీత అన్నారు, ఒకటి విష్ణు సహస్రనామం అన్నారు. సహస్రనామం మొత్తం చదవరు, ఒక వాక్యం. 3వది అనుస్మృతి అన్నారు. ఇందాక చెప్పుకున్నాం అనుస్మృతి, అనుగీత అంటాం దీన్ని. ఈ 3 భారతంలోవి. ఇంకొకటి భారతంలోనూ భాగవతంలోనూ కూడా ఉన్నది భీష్మస్తవం అని. భీష్ముల వారు అంత్యకాలంలో శాంతి పర్వంలో ధర్మరాజుకు అనేకమైనటువంటి
ఉపదేశాలు చేశాడు, ధర్మాలు అనేకం చెప్పాడు. ఆ తర్వాత ఇంకా శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, ప్రయాణోత్క్రమణ సమయంలో శ్రీకృష్ణ భగవాను స్తుతి చేశాడు. త్రిజగన్మోహన నీలకంతి తను బుద్ధీపింప ప్రభాత భాసుర నీరజ ప్రభతోడి చేలము పైంద్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందము అతిసేవ్యంబై విజృంభింప మా విజయం చేరడు వన్నెలాడు మది నావేసించు నెల్లప్పుడు. పోతన గారి పద్యం. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి కృష్ణ పరమాత్మ ఎదురుగుండా ఉంటే ఆయన్ని చూసి ఆనందిస్తూ మురిసిపోతూ భీష్ముల వారు స్తుతి చేశారు. కుప్పించి ఎగసిన కుండలంబుల కంటి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుడెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావునగు బాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల తిగువ. ఇలా చేస్తూ ఉంటే కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మజ్జునయనుచు మద్విసిగ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అని శ్రీకృష్ణ పరమాత్మను భీష్ముల వారు ప్రార్థన చేశారే, స్తుతి చేశారే. ఆ భీష్మస్తవం ఇది భాగవతంలో పద్యాలు ఈ రెండు చదివినవి, భారతంలో కూడా శాంతి అనుశాసన పర్వంలో వస్తుంది ఈ భీష్మస్తవం. ఇక 5వది గజరాజస్తుతి. గజేంద్ర మోక్షణంలో గజరాజు శ్రీ మహావిష్ణువుని మొసలి బారిన పడి బహుకాలం యుద్ధం చేసి ఇంకా చెయ్యలే కలిసిపోయి స్తుతి చేశాడే, గజరాజస్తుతి ఉన్నది, దాన్ని చేస్తారు. ఈ శ్రీ మహావిష్ణువునే వివాహం చేసుకుంటానన్నది 108 దివ్య తిరుపతుల గురించి వర్ణించారు ఆయన. విష్ణు చిత్తుల వారు గోదాదేవి అమ్మ అడిగింది, నాన్న విష్ణుమూర్తి యొక్క అవతారాలు, ఆలయాలు, వాటిలో ఉండేటటువంటి అత్యామూర్తులు, వాటి విశేషాలు నాకు తెలియజేయవలసింది అని అడిగింది. వినమ్మా అని చెప్పి అందులో కొన్ని మనకి ఉదాహరణగా చూసినట్లయితే ఒక్కొక్కటే చెబుతున్నారు. వీడికి నచ్చడం లేదా ఆ విష్ణువు ఆ రూపం, ఆ ఆలయంలో ఉన్నటువంటి రూపం తిరువేంకటముడయాన్ననుంది, తిరుమలైర్ అంటారు దీన్ని. అదే మన తిరుపతి. ఆయన పని ఏమిటంటే రాత్రి లేదు పగలు లేదు సంపాదించుకుంటూ ఉండడమే. దర్శనాలు అవుతూ ఉంటాయి, వెళుతూ ఉంటాం, హుండీలో వేసేస్తూ ఉంటాం. రకరకాలు మనం ఏం కోరుకుంటే అది వేసేస్తాం. మనం నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజున ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అంతా తీసి ముక్కు పుడకతో సహా మొత్తం వేసి బయటికి రావడం. ఆవిడ ఇచ్చింది, ఒకసారి దూరంగా కూర్చొని చూస్తూ ఉన్నాను నేను. మొత్తం తీసేసి అందులో వేసేసింది. నిలువు దోపిడీ అన్నారు దీన్ని. ఇప్పుడు నా చిన్నప్పుడు చెప్పేవారు, ఒక ఆయన ఎవరో ఇటుకల బట్టి పెట్టాడు. ఆయన మొక్కుకున్నట్ట, నేను ఇటుక ఫ్యాక్టరీలో తయారు చేసిన మొదటి ఇటుక బట్టికెళ్ళి అక్కడ వేస్తానన్నట్టు. ఏది కావాలంటే అది వెయ్యడని, ఆ హుండీలో పరమాత్మ ఎందు విశ్వాసంతో మనం సమర్పించుకోవడమే. ఈయన నిద్ర ఉండదు, ఈయన్ని పెళ్లి చేసుకుంటే ఇది సరదాగా చెప్పిన కథ అన్నారు. ఆయన్ని పెళ్లి చేసుకుంటే నాకు నిద్రాహారాలు ఉండదు, ఈయన పెళ్లి చేసుకోని అన్నదట. అలాగే తిరుమాలింజోలై అని ఒక ఆలయం ఉంది. అందులో సుందర బాహుస్వామి అని ఉంటారు. అడగరు ఆయన పేరు. దేవానందానవానాంచ సామాన్య సుధి దైవతం అన్నారు. ఆ ఆలయానికి దొంగలు ఏం చేస్తారంటే దొంగతనం చేసి ఆ డబ్బంతా ఇక్కడికి పట్టుకొస్తారట. స్వామివారికి కొందించి వాళ్ళు దొంగ తీసుకుంటారు. ఈ దొంగ సొత్తు వరిగిన వాడు ముందు ఏమో గోదావరి నాకు వద్దండి ఆవిడ. అలాగే వీరరాఘవ స్వామి అని చెప్పి ఒక రూపం విష్ణుమూర్తిది, వైద్య రాఘవన్ అన్నారు.
అక్కడ ఆయనకి ఉప్పు పోస్తారట. ఆయనకి మనం ఒక డబ్బాతో ఉప్పు పట్టుకెళ్ళడం, ఆయన విగ్రహం దగ్గర పోసి రావడము. ఇది తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలే. ఎందుకంటే మన యొక్క కష్టాలు ఉప్పులాగా కరిగిపోవాలని ఆయనకు ఉప్పు సమర్పిస్తారట. ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆ వ్యాధి నయం చేసేదాకా ఆయనకి నిద్రాహారాలు ఉండవట. పాపం ఆ దేవుడికి ఆయన్ని నమ్ముకుంటే మన రోగాలు తగ్గుతాయి అన్నమాట. ఇటువంటి ఆయన్ని పెళ్లి చేసుకుంటే నాకు నిద్రాహారాలు ఉండవేమో అని అనుకున్నదట అమ్మవారు. ఇంకో ఆయన ఉన్నారు, కొంచెం తల కింద పెట్టుకు పడుకుంటారు ఆయన, గోవిందరాజస్వామి. అన్నగారికి డబ్బులు వస్తే ఆ డబ్బంతా కొలిచి ఎంత వచ్చిందో లెక్క పెట్టి కుబేరుడికి సమర్పిస్తాడు వడ్డీ కింద. ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలంటే ఆ డ్యూటీలో ఉన్న ఆయనే కొంచెం తల కింద పెట్టుకుని నిద్రపోతాడట. ఈయన పెళ్లి చేసుకుంటే ఉపయోగం ఏంది, డబ్బు ఈందా ఏమన్నా, ఈ డబ్బు ఈయన కొలుచుకుంటే పోనీ ఉపయోగం ఉంది కానీ అనుకున్నదట. అలాగే ఇంకో ఆలయం ఉన్నది. ఇవన్నీ 108 దివ్య క్షేత్రాల్లోవి. తిరువిన్నగర్ అన్నారు, ఉప్పిలియప్పన్ అంటారు. ఆయన ఆ విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు మార్కండేయ మహర్షి యొక్క కుమార్తెను చూశాట, ప్రేమించాట. మార్కండేయ మహర్షిని అడిగాట, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను అని. అప్పటికే 2 భార్యలు ఆయనకి. విష్ణు విగ్రహానికి పక్కన ఇటొకరు అటొకరు అమ్మవారు, దేవేరులు. కానీ కాదండం ఎలాగా? పరమాత్మ అయినా ఏం చెప్పాలా అని ఆలోచించి మార్కండేయ మహర్షి అన్నట్ట, మా అమ్మాయికి వంట సరిగ్గా రాదు నాయనా, ఉప్పు కూడా ఎంత వేయాలో తెలియదు అన్నట్టు ఏమైనా మాంతాడేమోనని. పోనీ రండి, ఆ ఉప్పు లేకపోయినా పర్వాలేదు, నేను సర్దుకుంటాను అన్నట్టు ఈయన. దాంతో ఇవ్వక తప్పలేదు, ఇచ్చారు. అక్కడ మనం దర్శనానికి వెళితే ప్రసాదాలు ఇస్తారు, ఉప్పు ఉండదు అందులో, సబ్బిడి ప్రసాదం ఇస్తారట. ఒకవేళ నేను కనుక ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఉప్పు లేని తిండి నేను ఎక్కడ తినగలను అనుకుందన్నారు. ఇవన్నీ హాస్యానికి చెప్పారేమో అనిపిస్తుంది. అలాగే కాంచీపురంలో సొన్నవన్నం సెయ్ద పెరుమాళ్ళు అన్నారు. తిరుమలిసై ఆళ్వారు ఈయన్ని సేవించిన వాడు. ఆయన ఒక తిరుమలిసై ఆళ్వారు, ఒక ఆళ్వారు. ఈయన భక్తుడి మాట వింటాడు. ఆయన భక్తుడి మాట వింటాడు. ఈ తిరుమలసై ఆళ్వారికి ఒక శిష్యుడు ఉన్నాడు, నల్లకండన్ అని. ఆ నల్లకండన్ రాజుగారు పిలిచి, అదో కథ అన్నమాట. ఒక వృద్ధురాలు ఈ తిరుమలసై ఆళ్వారి యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని రోజూ తుడుస్తూ ఉన్నదట. ఆవిడికి యమనం ఇచ్చేటి తన యొక్క తపశక్తితోటి. చాలా అందంగా తయారైంది ఆవిడ. ఆలయాల్లో నృత్యం చేసేటటువంటి ఆవిడ వృద్ధురాలైనది. ఆవిడకి యవ్వనం ఇచ్చాడు తిరుమలసై ఆళ్వారు. రాజుగారు వచ్చి చూసి పెళ్లి చేసుకున్నాడు. ఈయన ముసలివాడు అవుతున్నాడు కానీ ఆయన ఆవిడ అవ్వట్లేదట. ఏమిటి రహస్యం అంటే చెప్పిందట. అప్పుడు ఆ నల్లకన్నని పిలిచి, మీ గురువు గారిని రమ్మనవయ్యా, నాకు యవ్వనం కావాలన్నట్ట. ఆయన ఇవ్వను పొమ్మన్నాడు. ఈ నగరం వదిలిపెట్టి వెళ్ళిపోమన్నట్ట. అలాగే వెళ్ళిపోతాం, దాంతే ఉంది, ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు. స్వామి మీరు కూడా రండి అన్నట్టు అక్కడ ఉన్నటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి స్వామి వారిని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాట. ఆలయాలు, అక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ ఖాళీ అయిపోయాయి, దేవుడు లేరు ఇంకా. అప్పుడు రాజుగారు మన తప్పు తెలుసుకొని తిరుమలసై ఆళ్వారిని బతిమాలి మళ్ళీ తీసుకొచ్చాట. భక్తుని మాట వినేవాడు ఆ దేవుడు. ఎప్పుడు ఏ భక్తుడి పిలిచి ఏ పని చెప్పినా చేసేస్తాడేమో, పరిగెడతాడేమో అని ఈయన్ను వరించలేదట. అలాగే కుంభకోణంలో 6వ ముదాళ్వారని భగవానుడు ఉన్నాడు. అక్కడ భక్తుని చూసి గబుక్కుని పక్క నుంచి లేచి వచ్చేట. ఈయన భక్తుడు వచ్చేసరికి అందుచేత ఈయన్ని కూడా పెళ్లి చేసుకోనంది. ఇంకప్పుడు శ్రీరంగనాథుని గురించి చెప్తే ఆ శ్రీరంగనాథుని వివాహం చేసుకుంటాననుకున్నది. విష్ణుచిత్తుల వారు కూడా తన కుమార్తెకి రంగనాథుడే సరి అయినటువంటి భర్త,
అని ఎలా వివాహం చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు రాత్రి విష్ణు చిత్తుల వారి కల్లో కనిపించేట రంగనాథుల వారు. మీ అమ్మాయిని తీసుకుని రావాల్సినది, శ్రీరంగానికి రావాల్సినది, ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అన్నట్టు. అదే సమయానికి ఆ ఆలయంలో, శ్రీరంగంలో ఉన్నటువంటి ఆలయ పూజారులకు కూడా కల్లో కనిపించి, మీరు విష్ణుచిత్తుడని ఉంటాడు శ్రీవిల్లిపుత్తూరులో, ఆయన్ని తీసుకుని వాళ్ళ అమ్మాయిని తీసుకుని పల్లకీలో గౌరవంగా ఊరేగింపుతో తీసుకుని రండి అని ఆజ్ఞాపించారు. మేళ తాళాలతో వాళ్ళంతా బయలుదేరి వచ్చారు. వస్తే విష్ణుచిత్తుల వారికి చెప్తే ఇప్పటికే కలొచ్చి ఉన్నదేమో, ఈయన కూడా సంతోషంగా అంగీకరించారు. అంతా కలిసి బయలుదేరి ఊరేగింపుగా పల్లకీలో కూర్చోబెట్టి ఆండాళ్ళ అమ్మవారిని శ్రీరంగం తీసుకువెళ్ళారు. స్వామివారి దగ్గర విశేష పూజ చేశారు. స్వామివారు ప్రత్యక్షమయ్యారు. అయితే అమ్మాయి యొక్క వివాహం మా ఊళ్ళో జరగాలి, మా సాంప్రదాయం ప్రకారం అందంగా నేను చేస్తానన్నట్ట విష్ణుచిత్తుడు. అలాగే అన్నాడు. ముహూర్తం దగ్గరికి వచ్చింది కానీ ఆయన రాడే. అప్పుడు గోదాదేవి నమస్కారం పెట్టుకున్నది, గరుత్మంతుడా, స్వామివారిని తీసుకురావాల్సినది, స్వామివారితో పాటు నాతో పాటు మీకు సమానమైనటువంటి పూజా కైంకర్యాలు జరిగేలాగా మీకు అవకాశం ఇస్తాను అన్నదట. అప్పుడు చూస్తే ఆకాశంలో ఆయన వచ్చారట, రంగనాథుల వారు వచ్చారట. అమ్మాయితో వివాహం జరిగింది. అంతా మళ్ళీ శ్రీరంగానికి వెళ్ళారు. ఈ అమ్మాయి నెమ్మదిగా స్వామివారి కైంకర్యం చేస్తూ చేస్తూ స్వామివారిలో లీనమైపోయింది. మహాలక్ష్మి స్వరూపిణిగా, భూదేవి స్వరూపిణిగా వైష్ణవాలయాల్లో పక్కనే ఉన్నటువంటి మందిరంలో అమ్మవారిని ప్రతిష్ఠించి ఆండాళ్ళుగా ఇంచుమించుగా అన్ని వైష్ణవాలయాల్లోనూ కూడా అమ్మవారి యొక్క పూజ జరుగుతూ ఉంటుంది. విల్లిపుత్తూరులో విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆలయంలో రంగనాథ స్వామి ఆలయంలో నేను ఉంటాను. రంగనాథ స్వామి మధ్యలో ఉంటారు. ఒక పక్కన గరుత్మంతుడు ఉంటాడు, ఒక పక్కన అమ్మవారు ఉంటుందని ముగ్గురు కూడా ఒక పీఠం మీదే ఉంటారట. ఈ విధంగా అమ్మవారి అవతారమైనటువంటి ఈ గోదాదేవి తన యొక్క భక్తితోటి పరమాత్మని మెప్పించి ఆయనలో లీనమైపోయింది. మనం 12 మంది ఆడవాళ్ళు అనుకున్నాం. మన యొక్క దేశం కర్మభూమి. మనకు తెలిసి ఎక్కడ ఏదైనా కర్మ చెయ్యాలంటే ఈ దేశంలోనే, ఈ భూమిలోనే చెయ్యాలి. స్వర్గానికి వెళ్తే ఏమీ లేదు. మన పుణ్యం ఎంతుందో లెక్క వేసుకోవడం, దాన్ని బట్టి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం, భోగాలు అనుభవిస్తూ ఉండడం, మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ జన్మెత్తడం. ఇందులో ఎందరో మహానుభావులు అవతరించారు. వీళ్ళు ఈ భూమండలం మీద, ముఖ్యంగా ఈ భరతవర్షంలో, భరతఖండంలో వీళ్ళంతా కూడా అందులో భక్తి స్థాయిలు విభిన్నంగా ఉంటాయి. శ్రీ మహావిష్ణువు ఒకసారి సభ చేశారట. సభ చేసి అందులో ఒక ఆయన యొక్క దివ్య సూర్యుడు అంటారు వాళ్ళని. సుదర్శనుడు ఒకడు, నందకమనే ఖడ్గం ఒకటి, విశ్వక్సేనుడు, ఆదిశేషుడు, జయుడు, విజయుడు, వీళ్ళంతా కూడా దివ్య సూర్యులే. ఎంతో పుణ్యం చేసుకుంటే, మనం ఎంతో భక్తితోటి పరమాత్మను సేవిస్తే, ఎంతో కాలం తపస్సు చేస్తే, ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తే, ఈ జన్మలో కాకపోతే తర్వాత జన్మ, తర్వాత జన్మలో కాకపోతే ఆ జన్మ, ఏదో సమయంలో విష్ణుభక్తులైతే విష్ణుదేవుని సాన్నిధ్యానికి చేరుకుంటారట. శివభక్తులైతే కైలాసానికి చేరుకుంటారు.
4 విధములైనటువంటి స్థితులు అన్నారు వీటిని. పరమాత్మ యొక్క సాలోక్యం, ఆయన యొక్క లోకాన్ని పొందడం. ముందు ఆయన యొక్క లోకాన్ని పొందుతారు. ఆయన లోకంలో వైకుంఠంలో ఆనందంగా జ్ఞానులై మహాజ్ఞానులై ఉంటారట. అక్కడ పరమాత్మకు వేరే పని ఏమీ ఎక్కర్లేదు. విచారణంటే వీళ్ళే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఇక రెండవ స్థాయి ఉన్నది ఇంకా భక్తి బాగా ఎక్కువైనట్లయితే సాలోక్యం తర్వాత సామీప్యం, కొంచెం దగ్గరగా పరమాత్మ దగ్గరగా పరమాత్మని చూసుకుంటూ పరమాత్మని వీక్షిస్తూ ఆయన మాటలు మాట్లాడితే అవే వింటూ. మూడవది సారూప్యం అన్నారు, ఆయనలాగే ఉండడం. 4 భుజములు, పచ్చటి పసుపు పచ్చటి వస్త్రము ధరించడం, కిరీటము ధరించడం, శంఖము చక్రము మొదలైనటువంటి ఆయుధములు ధరించడము, గద మొదలైనటువంటి ఆయుధములు ధరించడము, ఇది సారూప్యం అన్నారు. ఇక 4వది సాయుధ్యమే, ఆయనలో ఐక్యమైపోవడమే. ఇవి 4 స్థితులు అన్నారు. వీళ్ళని దివ్యసూరులు అన్నారు. ఒక ఆయన ఒకసారి శ్రీ మహావిష్ణువు సభ పెట్టి వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీరంతా భూలోకంలో జన్మించవలసింది, అక్కడ ధర్మాన్ని ప్రచారం చేయవలసినది. పరమాత్మ కొంతమందిని అలా తన అనుచరుని పంపిస్తూ ఉంటాడట. కొద్ది కాలం వెళ్ళండి అయ్యా, వెళ్ళి భూలోకంలో కాస్త ధర్మాన్ని ప్రచారం చేయండి అయ్యా. వివేకానంద స్వామి ఆయన కార్యక్రమం ఏమిటి? వచ్చాడు. ఆయన జీవించింది 33 సంవత్సరములే. హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. ఆయనకి ఇచ్చిన కార్యక్రమం పూర్తయింది, వెళ్ళారు. శంకరాచార్యులు వారు 33 సంవత్సరములు ఆయుర్దాయం. బౌద్ధ మతము జైన మతము వీటి యొక్క ఒత్తిడిలో నలుగుతూ ఉన్నటువంటి హిందూ మతాన్ని ఉద్ధరించినటువంటి వాడు ఆయన. అద్వైత మత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. 3 సార్లు దేశమంతా కూడా ప్రదర్శనం చేశారు, తిరిగారు నడిచి. మన విమానాల్లో కూడా తిరగలేము మనం. ఆ 33 సంవత్సరాల్లోనే ఆయన అవతార పరిసమాప్తి జరిగింది. ఎక్కడ? కేదార్నాథ్ దగ్గర హిమాలయాల్లో. అలాగే రామకృష్ణ పరమహంస, అలాగే సాయిబాబా, అలాగే మిగిలినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఆ దివ్యసూరులే. వాళ్ళ కాలమానం ప్రకారం కొద్ది సమయమే, మన కాలమానం ప్రకారం కొన్ని సంవత్సరాలు అన్నారు. వీళ్ళు భగవంతుని యొక్క దూతలు అన్నారు. ఈ ఆళ్వార్లు కూడా అలా వచ్చిన వాళ్ళేనన్నారు. ఆళ్వార్ల సర్వస్వం కూడా శ్రీమన్నారాయణుడేనన్నారు. వారి మనస్సు భగవంతుని భజించింది, పూజించారు వాళ్ళు. వాళ్ళ యొక్క జిహ్వ నాలుక నారాయణుని కీర్తించింది. వాళ్ళ కనులు ఆ కమలాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువును చూచాయి. వారి యొక్క చెవులు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథలను విన్నాయి. వారి చేతులు శ్రీ మహావిష్ణువునే అర్చించాయి. వారి పాదాలు పెరుమాళ్ల గుడికి ప్రదక్షిణం చేశాయి. వారు పుట్టింది మొదలు జీవితకాల పర్యంతము కూడా భగవత్ సన్నిధానంలోనే గడుపుతూ భగవంతుని సేవిస్తూ వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి వాళ్ళ యొక్క బోధనలను పాసురముల రూపంలో మనకు అందించారు. భగవద్గీత స్వరూపులే ఈ ఆళ్వార్లు అన్నారు. ఉజ్జీవించినటువంటి బ్రతికున్నటువంటి ఉపనిషత్తులే ఈ ఆళ్వార్లు అన్నారు. జలజలా పారేటటువంటి ఆధ్యాత్మిక ప్రేమానంద భక్తి ప్రవాహ స్వరూపులే, భక్తి ప్రవాహాల స్వరూపులే ఈ ఆళ్వార్లు అన్నారు. నడయాడేటటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఈ ఆళ్వార్లు ఉన్నారు. మధ్యకాలంలో చెప్పుకున్నాం మనం, క్రీస్తు శకం 600 నుంచి 900 ప్రాంతంలో వీళ్ళందరూ కూడా భూలోకంలో తమిళ దేశంలో సంచరించి బోధన చేసినటువంటి వారు, ప్రజల చేత గౌరవాలు పొందినటువంటి వాళ్ళు. ఈ ఆళ్వార్ల గురించి ఒకసారి మనం ఎవరెవరి ఆళ్వార్లను మనం చూసినట్లయితే, మొదట్లో ప్రారంభంలో వచ్చినటువంటి ఆళ్వార్లు 3 ఆళ్వార్లు చెప్పారు. వీళ్ళని త్రయమన్నారు. మొదలాళ్వార్లు అన్నారు వీళ్ళని. పొయ్గై ఆళ్వార్ ఒక ఆయన, పూదత్త ఆళ్వార్ ఒక ఆయన, పేయాళ్వార్ ఒక ఆయన.
ఈ ముగ్గురు కూడా మొదటివారు వీళ్ళు. ప్రారంభ కాలంలో వచ్చినటువంటి వాళ్ళు, సమకాలీని వీళ్ళు. 3 రోజుల్లో పుట్టారు, ఒక్కొక్క రోజు తేడాలు. మొదట పుట్టినవాడు పొయ్గై ఆళ్వా, ఆ మరుసటి రోజే పుట్టినటువంటి వాడు పూదత్త ఆళ్వా, ఆ తర్వాత రోజే పుట్టినటువంటి వాడు పేయాళ్వా. కానీ వీళ్ళు ముగ్గురు విభిన్న స్థలాల్లో పుట్టినటువంటి వాళ్ళు వీరు. వీళ్ళని మొదలాళ్వారులు అంటారు, యోగిత్రయం అని కూడా అంటారు. వీళ్ళు పల్లవ రాజ్యంలో తొండమండలం అని చెప్పేటటువంటి చోట కాంచీపురము దాని దగ్గర ప్రదేశాల్లోనే జన్మించారు వీళ్ళు. వీళ్ళల్లో మొట్టమొదటి వాడు పొయ్గై ఆళ్వార్. ఈయన్ని సరోయోగి అంటారు. ముకుందస్య ముఖోల్లాసామూలవాద్యాలమూర్ఛితం మునిముఖ్యం సరోజాతం ముక్తిమాలముపస్మహే. శ్రీమన్నారాయణుడి ప్రీతికరాలైనటువంటి స్తోత్ర పరంపరలతోటి ఉన్మత్తులైనటువంటి వాడు, మునుల్లో శ్రేష్ఠుడు, ముక్తి ప్రదాత, కాసారయోగిగా గుర్తించబడి ప్రశంసించబడినటువంటి వాడు అయినటువంటి ఈ పొయ్గై ఆళ్వార్ని నేను స్తుతి చేస్తున్నాను అంటారు. ఈయన్ని కాసారయోగి అని కూడా అంటారు. కాసారంలో జన్మించాడు ఈయన. శ్రీ మహావిష్ణువు యొక్క పాంచజన్య శంఖము ఆ యొక్క అంశతోడు జన్మించాడు ఈయన పొయ్గై ఆళ్వారు. కాంచీపురంలో పద్మాల సరస్సు అని ఒక దివ్య సరోవరం ఉంటే అందులో ఒక పద్మంలో జన్మించారు, బంగారు పద్మంలో. సిద్ధార్థీనామ సంవత్సరం తులానామం సౌర కార్తీక అష్టమి తిథి నాడు మంగళవారం నాడు జన్మించాడన్నారు. సరస్సులో పొయ్గై అంటే సరస్సు, సరస్సులో జన్మించాడు కనుక పొయ్గై ఆళ్వారన్నారు. సరోయోగి అన్నారు. జ్ఞానముద్ర కలవాడిన ఈయన 100 పాసురాలు రాశారు. ఈయనకి విశ్వక్సేనుడు పంచసంస్కారాలు జరిపించి ఆచార్యుడైనటువంటి వాడు విశ్వక్సేనుడు అన్నారు. ఈయన 108 దివ్య తిరుపతులలోనూ ఒక 5-6 దివ్య తిరుపతుల యొక్క వర్ణనను చేస్తూ వాటిని స్తుతి చేశారు, మంగళాశాసనం చేశారు ఈయన. ఈ పొయ్గై ఆళ్వారు తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారు వెంకటేశ్వర స్వామి వారిని మంగళాశాసనం కూడా చేశారు ఆయన. ఈ పొయ్గై ఆళ్వారు కాంచీపురం ప్రాంతంలో జన్మించిన వాడే ఈయన. ఇంకా రెండవ ఆయన పూదత్తాళ్వార్ అన్నారు. మరుసటి రోజునే జన్మించాడు ఈయన పుట్టిన తరువాత రోజునే. ఈయన కూడా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడుగా కౌమోదకి గద యొక్క అంశతోడు జన్మించారు ఈయన. పొయ్గై ఆళ్వారు పుట్టిన మర్నాడే పుట్టారు. మహాబలిపురం బంగాళాఖాతం దగ్గర అక్కడ మాధవీ కుసుమం నుంచి పుట్టారు, పీనా పుష్పంలోంచే పుట్టారన్నారు, గురువింద పుష్పం అన్నారు. విశ్వక్సేనుల వారే ఈయనకి ఆచార్యుడు, ఉపదేశం చేసినటువంటి వారు. పూతం అంటే పూదత్త ఆళ్వారు ఉన్నాం కదా, పూతం అంటే యథార్థము అన్నారు, పవిత్రము అన్నారు, ఆత్మ అన్నారు. 3 అర్థాలు చెప్పారు. వీరు జ్ఞానాధికులైనటువంటి సర్వేశ్వరుని యొక్క ఆత్మగా విరాజిల్లారు కనుక పూదత్తాళ్వార్ అని పేరు వచ్చింది. ఈయన ఇరణ్ణాం తిరువందాది అనేటటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని రచించారు. అందులో కూడా 100 పాసురాలు ఉన్నాయి. ఈయన మంగళాశాసనం చేసినటువంటి దివ్య తిరుపతులు 13 ఉన్నాయి. ఈయన తిరుమల వెంకటేశ్వర స్వామి మీద 11 పాసురాలలో మంగళాశాసనం చేశారు. దాంట్లో అంటారు, ఒక పాసురంలో పరమపదంలో నిత్య సూర్యుల చేత నిత్యము సేవించబడేటటువంటి పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించారు. సాధుజనులను కాపాడడం కోసం రావణాసురుణ్ణి సంహరించాడు. ఆ అవతారంలో ఆయనే కలియుగంలో
నిఖిల ప్రాణంలో కూడా కాపాడటం కోసం ఈ తిరుమలలో వెంకటాచలంలో వేంచేసి ఉన్నారు అని స్తుతి చేశారట తిరుమల వెంకటేశ్వరుని. ఇక మూడవ ఆయన పేయాడవారు అన్నారు. ఈయననే మహాయోగి అంటారు. రెండవ అయినటువంటి పూదత్తాళ్వారు జన్మించిన మరుసటి రోజునే ఈయన జన్మించారు. నందకం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గం. ఆ ఖడ్గం యొక్క అంశతోటి పేయాడవారు అవతరించారు. ఈయన ఈ మొదలాడవార్లు అన్నాం వీళ్ళ ముగ్గురినిను. అందులో మూడవ ఆయన చెన్నై దగ్గర ఉన్నటువంటి మైలాపూర్ అనేటటువంటి చోట మయూర నగరం అంటారు దాన్ని. మణికైవరం అనేటటువంటి బావిలో ఒక ఎర్ర కలువ నుంచి అవతరించారు. ఈనా పుష్పం నుంచే అవతరించారన్నారు. పేయి అంటే పిచ్చి అని అర్థం, భ్రాంతి అని అర్థం. భగవంతుని యందే మనస్సు కలిగి పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉండేవాడు కాబట్టి ఈయన్ని పేయి ఆడవారు అన్నారు. ఈయన రచించినటువంటి దివ్య ప్రబంధం పేరు మోన్రాం తిరువందాది. ఇందులో కూడా 100 పాసురాలు ఉన్నాయి. ఈయన పాసురాలలో మొత్తం 17 దివ్య తిరుపతులను ఆయన స్తుతి చేశారు. అక్కడ ఉన్నటువంటి పరమాత్మలను స్తుతి చేశారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఆ దగ్గరలోనే మనకి వరాహస్వామి గుడి ఉంటుంది. ఆ వరాహస్వామిని ఈయన 10 పాసురాల్లో మంగళాశాసనం చేశారు. ఈయన ఈ మొదట ముగ్గురు 12 మంది ఆడవారుల్లోనూ మొదటి ముగ్గురుగా జన్మించినటువంటి ఈ ముగ్గురు ఆడవారుల్ని యోగిత్రయం అంటారని చెప్పుకున్నాం. మొదలాల్వార్లు అంటారనుకున్నాం మనం. వీళ్ళు జ్ఞాన సంపన్నులు. వీళ్ళు భగవద్దనుగ్రహ ప్రాప్తమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కలిగినటువంటి వారు. మొదట్లో వీరు ఒకరికొకరికి తెలియదు, అసలు ఎవరెవరికి తెలియదు. వీరు ఒక చోట ఉండకుండా అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉండేవారు. ఈయన రాత్రుల్లో మాత్రం గ్రామాల్లో ఉండేవారు, పగలంతా సంచారం చేస్తూ ఉండేవారు. ఒక్క రోజును కలిశారట. ఒక రోజు రాత్రి వీరు ముగ్గురు కలిశారట. తిరుక్కోవలూరు అనే గ్రామం, దాన్నే దేహళీ నగరం అంటారు. మొదట్లో పొయ్యిగై ఆళ్వారు వచ్చారు సరోయోగి ఒక గ్రామానికి. ఆ తిరుక్కోవలూరు అనేటటువంటి గ్రామానికి ఒక రాత్రి ఒక ఇంటి అరుగు చూసుకున్నారు. చిన్న అరుగు ఉన్నది, అక్కడ ఒక్కరికే సరిపోతుంది. ఆ అరుగు మీద పడుకున్నట్ట ఆయన. కాసేపు అయ్యేసరికి రెండో ఆయన వచ్చారు. భూతయోగి లేకపోతే పూదత్తాళ్వా వచ్చి ఒకరినొకళ్ళు పరిచయం చేసుకున్నారు. ఆయన విష్ణు భక్తుడే అని గుర్తించారు. నేను ఉండడానికి కొంచెం చోటు ఉందా అని అడిగాట ఆయన. ఈ దాసుడు ఉండడానికి చోటు ఉందా అన్నారట. చిన్న అరగండి, దానిదేమో ఇద్దరం కూర్చుందాం రండి అని ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారట. ఇంతలో మూడో ఆయన వచ్చారు, పేయాళ్ళవారు. మహాయోగి అంటారు అనుకున్నాం ఆయన్ని. ఆ వచ్చే ఆయన విష్ణు భక్తుడే అని చెప్పి వీళ్ళు గ్రహించారు. వచ్చినటువంటి ఆయనకి నమస్కారం చేసి కుశలం అడిగారు, పూజించారు. నేను ఇక్కడ ఉండొచ్చా కొంతసేపు అన్నట్ట. మనం ముగ్గురం కూర్చుందికి చోటే లేదు. ఒకళ్ళు పడుకుందికి చోటు ఉంది, ఇద్దరైతే కూర్చుందికి చోటు ఉంది. ముగ్గురు ఉన్నాం కాబట్టి నుంచునే మాట్లాడుకుందాం, భగవంతుడి యొక్క లీలలను చర్చించుకుందామని నిలబడ్డారట. ఆ తిరుక్కులూరులో తిరుమాళ్ళ విగ్రహం ఉన్నదటమే, విష్ణుమూర్తి యొక్క విగ్రహం. ఈ ముగ్గురిని పరీక్షించాలనుకున్నట్ట పరమాత్మ. ఆయన కూడా ఒక యోగిలాగా, 4వ వ్యక్తిలాగా మారి వీళ్ళ దగ్గరికి వచ్చారట. హరిగానం చేస్తున్నాడు ఆయన. ఎవరా ఈ కొత్త వ్యక్తి అని చెప్పి చూస్తే ఎక్కడా కనిపించలేదు, కానీ స్వరం వినపడింది. దాంతో వీళ్ళు పరమాత్మని, వచ్చినటువంటి వాడు పరమాత్మేనని గ్రహించిన వారై పరమాత్మను ధ్యానం చేశారు. కవితా వైభవంతో ఆ పెరుమాళను స్తుతి చేశారట. అప్పుడు వచ్చినవే కొన్ని పాసురములు అన్నారు. 3 పాసురములలో వారిని స్తుతి చేశారు ఆ మహావిష్ణువుని. ఆయన ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళకి అనుగ్రహించేట ఆయన. ఈ విధంగా ఈ మొదట్లో వచ్చినటువంటి 3 ఆళ్వార్ల గురించి కూడా చెప్పారు. పొయ్యిగై ఆళ్వా, పూదత్తాళ్వా, పేయాళ్వా.
వీరు ముగ్గురు కూడా మొదట్లో ఉన్నటువంటి 3 దివ్య ప్రబంధాలు ఒక్కొక్కరు 100 పాసురాలతో రచించారు, పెరుమాళ్లకు సమర్పించారు. వీరు పరస్పరం వాళ్ళ ఊరి పేర్లు అడగలేదు, వాళ్ళ పేర్లు అడగలేదు, మీరే కులవని అడగలేదు. వాళ్ళు తెలుసుకోలేదు. ప్రేమగా పలకరించుకున్నారు, మాట్లాడుకున్నారు. హరిభక్తులైతే చాలనుకున్నారు. శ్రీహరి యొక్క దివ్యలీలను గుణగానం చేసుకున్నారు. అన్నిటికంటే భగవంతుడి యందు ఉండేటటువంటి అభిరుచి ప్రధానము అని వాళ్ళు తెలియజేస్తారు. ఈ ముగ్గురు ఆళ్వార్లు వాళ్ళు కలవడం ద్వారా. ఇంకా 4వ ఆయన తిరుమలసై ఆళ్వారు. తిరుమలసై ఆళ్వారిని భక్తిసారయోగి అంటారు. ద్వాపరయుగానికి చివరిలో ఉన్నాడంటారు, కానీ చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం తర్వాత కాలం వాడే ఈయన. శ్రీహరి యొక్క సుదర్శన చక్రం యొక్క అంశతోటి శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం సుదర్శనము, దాని అంశతోటి ఈయన ఆవిర్భవించాడు. ఈయన ఇందాక మనం చెప్పుకున్న మొదలాళ్వార్లు ఉన్నారులే, ముగ్గురు ఆచార్యత్రయం, వాళ్ళకి సమకాలికుడేనున్నారు. ప్రాచీన కాలం వాడే. చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి మహీసారపురము అనేటటువంటి గ్రామంలో ఈ తిరుమలిసై ఆళ్వార్ జన్మించారు. వీరి యొక్క జన్మ కూడా విచిత్రంగా ఉంటుంది. సప్త మహర్షుల్లో భార్గవుడు ఉన్నాడట, భృగు మహర్షి. ఆ భార్గవుడు కనకాంగి అనేటటువంటి ఒక అప్సరసని వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఒక అబ్బాయి పుట్టాడు. ఆయనే ఈయన. ఏమైంది? పుట్టగానే ఇతను పాలు తాగడు, మాట్లాడడు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడేమో. ఈయన జన్మించినటువంటి మహీసారపురం మహాదివ్యమైనటువంటి పుణ్యక్షేత్రం అది. ఆ భార్గవుని భార్య కుమారుడు పుడితే గ్రామం బయటకు వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వెదురు పొదలో పడవేసి వెళ్ళింది తల్లి, భార్గవుని యొక్క భార్య. వదిలేశారన్నమాట ఆ అబ్బాయిని. ఎందుకు? ఏదో పాలు తాగడం లేదు, కదలడం లేదు, మెదలడం లేదని. అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ఆ బిడ్డకు సంపూర్ణ శిశుత్వం లభించింది. ఆకలతప్పులు లేవు, పరమాత్మ యొక్క అనుగ్రహమే లభించింది. అరణ్యంలో ఏకాంతంగా ఏడుస్తూ ఉన్నట్ట ఈ తిరుమలసై ఆళ్వారు పుట్టిన కొత్తలో. ఇది ఒక మేదరి విన్నాడు. మేదరి తిరువాళరు అతని పేరు. అతనికి పిల్లలు లేరు. తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఏడుస్తున్న అబ్బాయిని అరణ్యానికి ఏదో వేటకో దేనికో వచ్చాడు. ఈ అబ్బాయి ఏడుపు వినిపిస్తూ ఉన్నది. కుర్రవాణ్ణి తీసుకువెళ్ళాడు. ఆవిడ పేరు పంకజ చొళ్ళియా. ఆవిడకి ఇచ్చారు. ఆవిడ పాలు పట్టించాడు. పాలను తాగలేదు పిల్లవాడు. ఈ విషయం వృద్ధ దంపతులకు తెలిసింది. ఎవరో పిల్లవాడు దొరికేట, పాలు తాగడం లేదట అని తెలిస్తే ఆ వృద్ధ దంపతులు వచ్చి పాలు ఇస్తే పాలు తాగాట. మొత్తం పాలు తాగేశారట. వాళ్ళు ప్రార్థించారు. పాలు ఇచ్చి పాలు ఇవ్వడానికి, పాలు తాగించడానికి ప్రయత్నం చేస్తూ ప్రార్థిస్తే ప్రార్థనను విన్నాడు, మన్నించాడు. వాళ్ళు ఇచ్చిన పాలు తాగాడు. వాడు రోజు కూడా వచ్చి పాలిస్తూ ఉన్నారట. తిరుగుతూ ఉన్నాడు కుర్రవాడు. ఇందాక మనకు వచ్చింది ఈ యొక్క వృత్తాంతం. భగవానుని రావయ్యా వెడదాం, ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోయాడే భగవంతుడు. ఆయనతోటి ఆయనే ఈ తిరుమలసై ఆళ్వారు బాలయోగి. ఆ వృద్ధ దంపతులకు ఎప్పటివరకు సంతానం లేదు. ఈ అబ్బాయిని ఎప్పుడైతే సేవిస్తూ ఉన్నారో తిరుమలసై ఆళ్వారిని, వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడట. ఆ అబ్బాయికి నల్లకണ്ണన్ అని పేరు పెట్టారు. కణికర్ణుడు అని పేరు. నల్లకృష్ణుడు అన్నమాట. అతడే ఈ తిరుమలసై ఆళ్వారికి శిష్యుడయ్యాడు తర్వాత కాలంలో. ఈయన కూడా ఉండేవాడు. ఈ తిరుమలసై ఆళ్వారు బాల్యంలో బుట్టలల్లేవాడు. మేదరి యొక్క కుటుంబంలో కదా పెరుగుతున్నాడు. బుట్టలల్లేవాడు. నగరంలో అమ్ముతూ ఉండేవాడు. తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఈ కుర్రవాడిని చూసి ఇది విడిచిపెట్టేసిన తల్లిదండ్రులు ఉన్నారే, భార్గవ ఋషి అతని భార్య, వాళ్ళు గ్రహించారు ఈ అబ్బాయినని.
ఇతడు నెమ్మదిగా భగవంతుని యందు భక్తి కలిగింది. మేధవృత్తిని మానేశాడు. యోగాభ్యాసం చేయడానికి, తత్వదర్శనం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మొదటి ఆళ్వార్లు ముగ్గురులో ఒకరైనటువంటి పేయాళ్వార్ అనేటటువంటి ఆయన్ని పిచ్చి పిచ్చిగా తిరిగేవాడు కనుక పేయాళ్వార్ అన్నారు. ఈ తిరుమల సేయాళ్వారికి పంచ సంస్కారాలు చేశాడు. వైష్ణవ దీక్షను అనుగ్రహించాడు. విష్ణుభక్తులుగా చేశాడనమాట. భగవద్ అనుగ్రహం కలిగింది. శ్రీమన్నారాయణుడే పరతత్వం అని గ్రహించాడు. ఈయన 2 ప్రబంధాలు రాశారు. ఈయన నాన్ముగం తిరువందాది అనేటటువంటి ప్రబంధం, అందులో 96 పాసురాలు. తిరువచ్చంద విరుక్తమని, అందులో 120 పాసురాలు. 2 దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. ఒకసారి ఈ భక్తిసారులు అంటే తిరుమలిసేయాళ్వారు ఒక గుహలో యోగ సాధన చేస్తూ ఉంటే మొదలాళ్వార్లు 3 వచ్చారు అక్కడికి. ఆ 3 ఆళ్వార్లు దూరాన ఉండగానే గ్రహించాడైన వాళ్ళు విష్ణు భక్తులు, ఆళ్వార్లు గొప్పవాళ్ళు అని వాళ్ళని సేవించారు. ఆ 3 కూడా ఈయనతో సంతోషంగా మాట్లాడుతూ ఈయనను వారు సేవించారు. 4 కలిసి కొంతకాలం కలిసి ఉన్నారు. తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ తిరుమల సేయాళ్వారు విష్ణు ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంచీపురం వెళ్ళి పెరుమాళను సేవించుకుంటూ అక్కడే ఉన్నాడు ఆయన బహుకాలం. ఇంతకు మునుపు వృద్ధ దంపతుల కుమారుడుగా కలిగినటువంటి కనికన్నను ఆయన మహానుభావుడే ఈయన్ని సేవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉండగా ఒక ముసలి అవ్వ అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని, ఈ తిరుమల సేయాళ్వారి యొక్క పర్ణశాలని శుభ్రం చేస్తూ ఉన్నది. ఆ అవ్వసేవలకు మెచ్చుకుని ఆవిడికి యవ్వనమిచ్చారు. ఆవిడ ఒక రాజుగారు పెళ్లి చేసుకున్నాడు. ఆయన వల్లభరాయుడు, ఆయన పేరు. వాక్యాలకు వెళ్ళాడు. ఈ అమ్మాయిని చూశాడు, వివాహం చేసుకున్నాడు. ఆయన వృద్ధులయ్యాడు కానీ ఆవిడ మామూలుగానే ఉంది. దాంతో ఆశ్చర్యం కలిగి ఎదిగితే విషయం చెప్పింది. అప్పుడు శిష్యుడిని పిలిచారు. శిష్యుడిని పిలిస్తే రాజుగారు అతన్ని పూజించి, ఏమయ్యా మీ ఆచార్యుని ఇక్కడికి రప్పించండి అన్నారు. అంటే అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు, కనికన్నను మా ఆచార్యులు వారు భక్తిసారులు వారైనా అధమము చూడడు అన్నారు. సరే, నా గురించి నువ్వు కవిత్వం చెప్పు అన్నారు. నేను పరమాత్మనే స్తుతి చేస్తాను కానీ మానవ మాత్రం నేను స్తుతించను అన్నారు. రాజుగారికి కోపం వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. రాజ్యం నుంచి బహిష్కరించారు. ఇంకా చేసేదేమీ లేక కనికన్నన్ గురువు గారి దగ్గరకు వచ్చి, గురువు గారు ఇలా జరిగింది, నేను వెళ్ళొస్తానన్నాడు. ఉండు నాయనా, నేను ఉండలేను ఇక్కడ, ఇద్దరం వెళ్ళిపోదామని చెప్పి శ్రీమన్నారాయణుడి గుడికి వెళ్ళి, స్వామి మేము ఇద్దరం వెళ్తున్నాం, మీరు కూడా బయలుదేరండి అతని యొక్క ప్రార్థనను మన్నించి, తిరుమల సేయాళ్వారి యొక్క కోరికను మన్నించి సాక్షాత్తు విష్ణుమూర్తే భూదేవి శ్రీదేవి సమేతంగా బయలుదేరి వచ్చేసేట ఆయన. కాశీక్షేత్ర ఆ కాంచీపురంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా, దేవతా విగ్రహాలన్నీ కూడా ఖాళీలైపోయాయట. అంధకారం అలుముకున్నదట. అప్పుడు రాజుగారు తప్పు తెలుసుకుని వీళ్ళని ప్రార్థించారు. భక్తిసార మునీంద్రులప్పుడు వీరిని క్షమించమని శిష్యుడు చెబితే, కాపాడవలసిందని ప్రార్థిస్తే అనుగ్రహించారు. ఆ విధంగా మళ్ళీ వెనక్కి వచ్చారు. అది ఆయన యొక్క మహత్వం. ఈయన చాలా కాలం కాంచీపురంలో ఉండి అక్కడి నుంచి కుంభకోణానికి చేరుకున్నారు. ఆయన 2 దివ్య ప్రబంధాలు రచించారు. ఆయన నాన్ముగం తిరువందాది, తిరుచ్చంద విరుత్తం అనేటటువంటి వాటిల్లో 13 దివ్య తిరుపతులను మంగళాశాసనం చేశారు ఆయన. అలాగే 2వ గ్రంథమైనటువంటి తిరుచ్చంద విరుత్తంలో 8 దివ్య తిరుపతులను మంగళాశాసనం చేశారు. తిరుమలను మంగళాశాసనం చేశారు. ఈ విధంగా చేసి పరమాత్మ ధ్యానం చేసుకుంటూ ఆయన జీవితాన్ని
విడిచిపెట్టి పరమాత్మలో లీనమయ్యారు. ఈ విధంగా మొదట్లో 3 ఆళ్వార్లు, మొదలాళ్వారు, పేయాళ్వారు, పరకాలయోగి 3 ఆళ్వార్లను చూచాము. తర్వాత తిరుమలశై ఆళ్వారు 4వ ఆయన, ఇంకా 5వ ఆయన కులశేఖర ఆళ్వారని మహారాజు గారు. ఈయన కేరళలో రాజ్యానికి రాజు. ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడి. ఈయన కులశేఖర ఆళ్వార్. రేపు కొనసాగిద్దాం. ఇది 3 రోజుల కార్యక్రమం ఇది. అయితే కొంతమందికి అనిపించవచ్చు, ఇవన్నీ చెబుతున్నారు ఏమిటి, పాసురాలు చెప్పచ్చు కదా అని. పాసురాలు చెప్పడానికి 30 పాసురాలు 30 రోజులుగా చెప్పే సాంప్రదాయం ఉందని ముందే మనవి చేశాను. ఏదో మత్స్సుకి 3వ రోజున 1 లేదా 2 పాసురాలు చూద్దాం. అందుకే ఈ కార్యక్రమానికి గోదా వైభవము అని నామకరణం చేయడం జరిగింది. గోదాదేవి ఆవిడ ఇందులో వస్తుంది, కొద్దిసేపు అయ్యాక ఆవిడ వస్తుంది. గోదాదేవి ఆవిడ యొక్క వృత్తాంతము చూశాము. గోదాదేవి పాసురముల్లో శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా స్తుతి చేసిందో చూద్దాము. 2 రోజుల కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతూ స్వస్తి. స్వోచ్చిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి. लोगों ने